హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. రెగ్యులర్ క్రింజ్ తో పోల్చుకుంటే ఇది చాలా హెల్దీ కామెడీ. ఎలా వచ్చింది ఐడియా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ మా చెల్లికి స్పూన్ ఎలా పట్టుకోవాలో నేర్పిస్తున్నారు. అంటే ఎడిట్ చేస్తున్నప్పుడు మెట్ల మీద నుంచి పడిపోతున్నప్పుడు ఎవరినైనా చూపించాలి కదా అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే స్పైడర్ మ్యాన్ ఎందుకు? చాలా మంది ఉన్నారు కదా, సూపర్ మ్యాన్ ఉన్నాడు, బ్యాట్‌మ్యాన్. నార్మల్గా నేను మార్వెల్ ఫ్యాన్ అండ్ స్పైడర్ మ్యాన్ కలెక్షన్ నా దగ్గర ఉంటుంది ఎక్కువ. మార్వెల్ కనెక్షన్ చెప్పాలని చాలా ఉంటుంది. ఆ వీడియోస్లో కూడా నా పోస్టర్స్లో మీరు బ్యాక్ సైడ్ వాల్ పోస్టర్స్ చూస్తే మొత్తం మార్వెల్ ఉంటాయి. నాకు ఏ పాసిబిలిటీస్ ఉన్నాయంట ఈ స్టూడియోలో ఎలా తిరుగుతున్నప్పుడు? ఈ కుర్చీ గుద్దుకుని చచ్చిపోతానా ఎలా? అది ఇంత సడన్గా అంటే కష్టం అని. స్పైడర్ మోన్ ఏంటి అసలు? అప్పుడు ఒక మీమ్ బాగా వైరల్ అయ్యేది. అంటే అందరికీ తెలియదు. అది ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో కిల్ చేయగానే స్పైడర్ మ్యాన్ అని అరుస్తుంటది, బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంటది. ఏమన్నా కొంచెం దీనికోసం అడాప్ట్ చేసుకుని చేంజెస్ ఏమైనా చేసుకున్న వాయిస్ ఇది? ఒరిజినల్గా ఎప్పటి నుంచి ఇంత? లేదు, ఒరిజినల్ వాయిస్ ఇది కాదండి. హౌ డు యూ డిఫైన్ క్రింజ్? హిందీలో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. డ్రైనేజ్ వాటర్ తాగుతుంటాడు ఆయన. మీకు ఎలా చెప్పాలి, వీడియో చూపించమంటారు లేదంటే ఒకసారి? ఓకే. డెడ్పూల్ ఏం ట్రై చేయలేదు ఎప్పుడు? డెడ్పూల్ మాస్క్ కూడా ఉంది నా దగ్గర. సో ప్రత్యేకంగా నిన్ను మెన్షన్ చేసి నీకు మెసేజ్ చేసి డిఎం చేసి ఇలాగే ఏమన్నా ఉన్నారా ఎవరన్నా బ్రాండ్? మన చిరంజీవి సినిమా వచ్చింది కదా, చిరంజీవి గారికి. మనశంకర్ వరప్రసాద్ గారు అండ్ రవితేజ గారి మూవీ ఆ రెండు ప్రమోషన్ చేయమన్నారు ఓటీటీలో. మా డాడీకి కూడా ఆనందంగానే ఉంటారు, బయటికి చెప్పరంటే. రివీల్ చేస్తావు ఫేస్? అప్పుడే చేయాలని అయితే అనుకుంటలేదు. లేదు, మాకోసం రివీల్ చేయాలి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో రైట్ నౌ నాతో పాటు ఎవరున్నారంటే ఎంతోమంది ప్రాణాలను కాపాడిన స్పైడర్ మోన్ ఉన్నాడనమాట మనతో పాటు. ఇంగ్లీష్ వాళ్ళకి స్పైడర్ మ్యాన్ ఎలాగో మనకి తెలుగు వాళ్ళకి స్పైడర్ మోన్. సో యాక్చువల్లీ మనోడు ఎంతోమంది ప్రాణాలను కాపాడాడు. ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని, సో అంత చిన్న వయసులో ఒక సూపర్ హీరో రోల్ ప్లే చేయడం వెనక అతని తాపత్రయం, అతని తపన, దానికి ఇన్స్పిరేషన్ ఎవరో కూడా అడుగుదాం, మాట్లాడదాం. అలియాస్ సూరజ్ అనమాట. హాయ్ బ్రో. హలో అండి. బాగున్నావా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కోసం రివీల్ చేస్తావు ఫేస్? అప్పుడే చేయాలని అయితే అనుకుంటలేదు. లేదు, మా కోసం రివీల్ చేయాలి. తీయాలంటారా? తప్పదు. ఓకే, బట్ వద్దులే. యాక్చువల్లీ స్పైడర్ మ్యాన్ ఎవరో తెలిసిపోయిన తర్వాత థ్రిల్ ఉండదు. సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ కూడా స్పైడర్ మోన్ ఎవరో తెలియకూడదు. బట్ సీరియస్లీ సో అంటే చాలా హిలేరియస్గా ఉంటాయి, ఫన్. లైక్ అంటే మనం హృదయకాలేయం సినిమా చూసాం, చాలా మంది స్టార్టింగ్ ఏంటి కంటెంట్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఏంటి ఇదేం సినిమా అని. బట్ ఆ ప్యారడీ ఆ చిన్న ఉంటది కదా, రెగ్యులర్ క్రింజ్ తో పోల్చుకుంటే ఇది చాలా హెల్దీ కామెడీ. అసలు ఎలా వచ్చింది ఐడియా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా అసలు నేను నార్మల్గా టెక్ రీల్స్ చేసుకుంటుంటాను. అసలు నాకు ఈ ఐడియా అన్నది మైండ్లో లేదు. అండ్ సడన్గా నాకు రీచ్ రావట్లేదు, ఏం చేద్దామని ఆలోచిస్తుంటే మా మమ్మీ మా చెల్లికి స్పూన్ ఎలా పట్టుకోవాలో నేర్పిస్తున్నారు. తను చిన్నపిల్ల, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతుంది, సారీ సెకండ్ క్లాస్ చదువుతుంది. తనకి స్పూన్ ఎలా పట్టుకోవాలని నేర్పిస్తుంటే సరే ఒకసారి ట్రై చేద్దాం ఫన్నీగా అని చెప్పేసి నేను మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆలోచిస్తున్నాను. సరే ముందు మెట్లతోనే మొదలెడదామని మెట్ల వీడియో చేశాను. అంటే ఎడిట్ చేస్తున్నప్పుడు మెట్ల మీద నుంచి పడిపోతున్నప్పుడు ఎవరినైనా చూపించాలి కదా అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే ఆ మెట్ల మీద నుంచి పడిపోయి చనిపోయిన యువకుడు అని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్ ఏదో వచ్చింది. సరే ఈ చచ్చిపోయిన టాపిక్ కూడా మన దాంట్లో యాడ్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి అసలు చేసి వదిలేను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నైట్కి నైట్ అంతా వైరల్ అయిపోద్దని. ఇంకప్పటి నుంచి అందరినీ కాపాడడమే నా డ్యూటీ కింద పెట్టుకున్నా. కానీ అసలు ప్రపంచంలో ఎక్కడా లేని చావులని నీ రీల్స్ లోనే ఉంటాయి కదా, ఎలా చచ్చిపోతారు, ఇన్ని రకాలుగా చచ్చిపోతారా. ఫైనల్ డెస్టినేషన్ మూవీ చూసాను నేను, అందులో కూడా ఇన్ని రకాలుగా చచ్చిపోతారని తెలియదు నాకు. అందరూ చెప్తుంటారు అసలు ఏంటి బ్రో ఐడియాస్ ఇస్తున్నావు ఏంటి చచ్చిపోవడానికి, మమ్మల్ని ఎందుకు చంపేస్తున్నావు అంటుంటారు. కానీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా బాగా. సీరియస్లీ కార్ డోర్ తీయడం తెలియక చాలా మంది ఫ్లిప్ చేసి మెడేరికి చచ్చిపోతారు, మంచం మీద దొర్లి లేవడం రాక చచ్చిపోతారు, కుర్చీ నుంచి లేవలేక చచ్చిపోతారు, ఎలా అయినా చచ్చిపోతారు ఎండ్ ఆఫ్ ద డే. నువ్వు సేవ్ చేసే వరకు చచ్చిపోతానే ఉంటారు, నువ్వు సేవ్ చేయాలి అల్టిమేట్లీ. సూపర్, అసలు హిలేరియస్ కామెడీ. అసలు ప్రతి రీలు ఒకదాని మించి ఉంటుంది అనమాట, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. ఇప్పుడు మనం మోస్ట్లీ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వాళ్ళు ఊరికే
అంటే ఏదో ఒక ఏదో ఒకటి మాట్లాడుతూ అలా అలా గడిపే వాళ్ళు ఉంటారు. బట్ మంచి యూనిక్ కాన్సెప్ట్ ఒకటి తీసుకుని, ఒక సింపుల్ కాన్సెప్ట్ తీసుకుని సూపర్ అసలు. స్పైడర్ మ్యాన్ ఎందుకు? చాలా మంది ఉన్నారు కదా, సూపర్ మ్యాన్ ఉన్నాడు, బ్యాట్‌మ్యాన్ నార్మల్‌గా ఉన్నాడు. నాకు నేను మార్వెల్ ఫ్యాన్ అండ్ స్పైడర్ మ్యాన్ కలెక్షన్ నా దగ్గర ఉంటది ఎక్కువ. మార్వెల్ కనెక్షన్ చెప్పాలంటే చాలా ఉంటది. ఆ వీడియోస్‌లో కూడా నా పోస్టర్స్‌లో మీరు బ్యాక్ సైడ్ వాల్ పోస్టర్స్ చూస్తే మొత్తం మార్వెల్‌యే ఉంటాయి. హ్మ్. సో, మాస్క్ ఎందుకు పెట్టుకుంటున్నానంటే నాకు ముందు నా మీద నాకంత కాన్ఫిడెన్స్ లేదు. నా లుక్స్ ఎలాగ జడ్జ్ చేస్తారో ఏంటన్నది. సో, ఇది ఉంటే నా లుక్స్ ఎవరు జడ్జ్ చేయలేరు. హ్మ్. అండ్ మాస్క్ వెనకాల ఉన్నది ఎవరు అని చెప్పేసి అందరికీ తెలియాలంటే కంపల్సరీ హ్మ్. లాస్ట్ వరకు చూస్తారు. ఒక క్యూరియాసిటీ అనేది ఉంటది వాళ్ళకి. హ్మ్. హ్మ్. సో, దానికి కూడా మాస్క్ సో, పెట్టుకుంటున్నాను. ఎప్పుడు రివీల్ చేద్దామని అసలు ఒరిజినల్లీ? అండ్ పర్సెంట్ అయితే నేను స్టార్ట్ చేసినప్పుడు అసలు రివీల్ చేయకూడదనుకున్నాను. కానీ ఇంత పాపులారిటీ వచ్చింది. మా ఇంట్లో కూడా రీసెంట్‌గానే తెలిసింది. మీ సో, ఇంట్లో వాళ్ళకా? ఇంట్లో వాళ్ళకి కూడా రీసెంట్‌గా అసల ఒక 20K వరకు ఇంట్లో తెలీదు. హ్మ్. ఆఫ్టర్ ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా సరే చూపించు ఇంకెన్ని రోజులు అనేసి అంటున్నారు. నేను 100K అనుకుంటున్నాను. హ్మ్. అప్పుడు పరిస్థితులు బట్టి చెయ్యాలా వద్దనేది అప్పుడు ఆలోచిస్తాను. పోనీ ఒకవేళ ఫిక్స్ అయితే ఒకసారి ఆడియన్స్‌కే చెప్పొచ్చు కదా! నేను ఇక్కడికి ఇంత సబ్స్క్రైబర్స్ నాకొస్తే నేను రివీల్ చేస్తాను నా ఫేస్ అని. 100K ఇంకా అందరికీ చెప్తున్నా మాక్సిమం 100K హ్మ్. అనేసి చెప్తున్నాను హ్మ్. ఇంకా. హ్మ్. మాక్సిమం 100K వస్తే కంపల్సరీ ఒక రేంజ్‌లో రివీల్ చేద్దాం. ఓకే. అంత గొప్ప ఫేస్ అయితే కాదు. ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేదు లేదు పెట్టుకోకండి. లేదు. లుక్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నాకు ఇది 'మనసారా' సినిమాని చూసి ఇన్‌స్పైర్ అయినట్టు అనిపిస్తుంది నాకు. అయ్యో! 'మనసారా' సినిమాలో ఫస్ట్ మొహం చూపించేస్తే అమ్మాయి ఏమనుకుంటదో అని చెప్పి మాస్క్ పెట్టి ఓకే. ముందు ఆ అమ్మాయిని ప్రిపేర్ చేస్తాడు. వీడు మరీ వరస్ట్‌గా ఉంటాడా అని ప్రిపేర్ చేసి ఒకసారి తీసిన తర్వాత బాగున్నావు అని అంటది. నువ్వు కూడా అదే ప్లాన్. ఇప్పటిదాకా నా లుక్స్ మీద నాకు నమ్మకం లేదని చెప్పి అద్భుతంగా ఉన్నాడని చెప్పి నీ లేడీ ఫాలోవర్స్ అందరూ ఒకసారి ప్రపోజల్స్‌గా అబ్బో! మారాలని. మరీ అంత ఆశ లేదండి నాకు. యాహ్! సో, ప్రాపర్ రాజమండ్రా? ప్రాపర్ రాజమండ్రి హ్మ్. ఉంటది. హ్మ్. సో, ఏంటి అసలు ఏం చదువుకున్నదేంటి? నేను బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ చేశాను. హ్మ్. హ్మ్. రాజమండ్రి జీఎస్ఎల్ కాలేజ్‌లోనే. హ్మ్. జాబ్ ఆపర్చునిటీస్ ప్రెజెంట్ అయితే అంతేం లేవండి. బిజినెస్ అయితే మా డ్యాడీ బిజినెస్ కంటిన్యూ చేసుకుంటున్నాను అలాగా. హ్మ్. ఆ! ఏంటి బిజినెస్? 2 బిజినెసెస్ ఉన్నాయి. మా డ్యాడీది ట్రేడింగ్ బిజినెస్ ఉంది. హ్మ్. అంటే ఒక దగ్గర ఆయిల్ కొని కొంచెం ప్రాఫిట్ వచ్చాక అది వేరే ఫ్యాక్టరీకి అమ్ముతారు. ఓకే. అండ్ నాది ఆల్ ఓవర్ ఏపీ నేను వేస్ట్ ఆయిల్ కలెక్షన్ బిజినెస్ ఉంది. అంటే కుకింగ్ ఆయిల్‌ని కలెక్ట్ చేసి మేము దాన్ని చెన్నై కంపెనీస్‌కి పంపుతాం. వాళ్ళు దాన్ని బయోడీజిల్ కింద తయారు అంటే చేస్తారు. కుకింగ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తది? వేస్టేజ్ ఆయిల్ అంటే? స్వీట్ షాప్స్, రెస్టారెంట్స్ ఉంటాయి కదా! వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాం. అంటే వాళ్ళు ఇచ్చేస్తారా? మేము లేదు విన్నదేంటంటే మేమే కొంతమంది ఆళ్ళకి ఇంత ప్రైస్ అని పే చేస్తాం. అండ్ హ్మ్. వాళ్ళకి గవర్నమెంట్ సర్టిఫైడ్ లైసెన్సెస్ ఉంటాయి. హ్మ్. బిల్స్, లైసెన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తాం. అంటే నేను విన్నదేంటంటే మోస్ట్‌లీ నెగటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుద్ది కాబట్టి అదే ఆయిల్‌ని మళ్ళీ లేదు రీయూజ్ లేదు లేదు. చేస్తా ఉంటారని చెప్పి అందుకని అంటా ఉంటారు. చెప్పేసి మేము బిల్స్, సర్టిఫికేట్స్, లైసెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేస్తాం. హ్మ్. ఎప్పటికప్పుడు అయి రెన్యువల్ చేయించుకోవాలి. హ్మ్. మీరు ఓకే. చెప్పినట్టు అలా తీసుకునేవాళ్ళు ఉంటారు. హ్మ్. బయట సమోసాలకి వాటిలకి వాడేస్తుంటారు. కొంచెం చూసుకోండి అయితే చచ్చిపోతారు. మళ్ళీ నన్ను కాపాడండి. నేనెలా చచ్చిపోతానంటావు బ్రో? ఒకసారి నాకు తెలుసుకోవాలని ఉంది. నాకు ఏ పాసిబిలిటీస్ ఉన్నాయంటావు ఈ స్టూడియోలో ఇలా తిరుగుతున్నప్పుడు? ఆహ్, ఈ కుర్చీ గుద్దుకొని చచ్చిపోతానా? ఎలా అది ఇంత సడెన్‌గా అంటే కష్టం అండి ఆ! చెప్పలేము. కొంచెం అనలైజ్ చేసి అర్థం చేసుకోవాలా? ప్లీజ్ హ్మ్. నాకు ఎళ్ళిపోయేలోపు ఒక 10 టిప్స్ చెప్పు. సేఫ్ టిప్స్. నేను ఆ 10 రకాలుగా చావు నుంచి తప్పించుకుంటాను నేను. తప్పకుండా. ఎళ్ళేలోపు. యాహ్! ఓకే. సో, ఎలాంటి డీఎమ్స్ వస్తా ఉంటాయి ప్రెజెంట్? డీఎమ్స్ నేను స్టార్టింగ్‌లో ఎక్స్‌పెక్ట్ చేసిందేంటే నెగెటివ్ డీఎమ్స్ ఎక్స్‌పెక్ట్ చేశాను. హ్మ్. కానీ నేను ఫస్ట్ 10 వీడియోస్‌కి నాకు ఒక 20, 30 లైన్స్ పెద్ద పెద్ద మెసేజ్‌లొచ్చినాయి. అసలేంటి బ్రో కంటెంట్ అసల ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. నీ వీడియోస్ ఎంత బావుంటాయి హ్మ్. అనుకోలేదు. హ్మ్. వాయిస్ బావుంది. అది బావుంది. హ్మ్. అయి చూస్తుంటే నాకు ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది. సర్లే ఇంకా మనల్ని ఎవరేమి అనుకుంటలేదు. మనం తగ్గకూడదని చెప్పేసి నేను ఇంకా హ్మ్. కంటిన్యూ అవుతున్నాను. హ్మ్. ఉంటాయా? నిజంగా. అమ్మాయిల నుంచి డీఎమ్స్ వస్తా ఉంటాయా? అమ్మాయిలు, అబ్బాయిలు అందరి దగ్గర నుంచి హ్మ్. వస్తాయండి. అంత న్యూట్రల్‌గా వద్దు. వస్తాయి. మీ వస్తాయి. మమ్మీకి చూపించుకున్నా, మీ డ్యాడీకి చూపించుకున్నా ఓపెన్‌గా చెప్పాలి. ఎలాగో అదే. మాస్క్ తీయలేదు కాబట్టి అట్‌లీస్ట్ మాటలైనా ఓపెన్‌గా ఉండాలి. అదే అండి. ఇంకా హ్మ్. వస్తాయి అమ్మాయిల దగ్గర నుంచి వస్తాయి. ప్రపోజల్స్‌లా ఉంటాయా? లేదు లేదు ప్రపోజల్స్ రావు. హ్మ్. నార్మల్‌గా అందరూ అప్రిషియేట్ చేస్తారంతే. ఎందుకలా? అంటే సమాజంలో ప్రజల ప్రాణాలు కాపాడేవాడికి ఆ మాత్రం ప్రపోజల్స్ కూడా రాకపోతే ఎందుకింకా? అంతే ఇంకా ఆళ్ళకి ఫేస్ ఎలాగుంటదో తెలీదు కదా! అలా ఎలాగుంటారని చూస్తారా? భయపడతారు. ఒక సేవియర్‌ని ఇప్పుడు 'స్పైడర్ మ్యాన్' అలా ఉంటే అందంగా ఉంటేనే లవ్ చేస్తానని అనుకుంటారా? అంటే వాళ్ళు లవ్ చేసినప్పుడు మాస్క్‌ని కదండీ! నన్ను కాదు కదా! అలా కూడా అంటే ఆలోచించాలి. సినిమాలో హాలీవుడ్ సినిమాలో ఇప్పుడు 'అవెంజర్స్‌లో' గాని, నార్మల్లీ దానిలో గాని 'స్పైడర్ మ్యాన్'కున్న క్రేజ్ తెలుసు కదా! ఎలా అవునవును. ఉన్నా ఇష్టపడతారు. నన్ను సేవ్ చేసాడని. ఈవెన్ హీరోయినే ఇస్తది.
స్పైడర్ మ్యాన్ ఫేస్ చూడకుండానే నేను కిస్ చేస్తా అంటది. సో అవును. అంత క్రేజ్ ఉంటది. మరి ఇక్కడ స్పైడర్ మోన్ కి ఎందుకు లేదు? అది నాకు అంటే మాస్క్ చూసి వచ్చేవాళ్ళు వచ్చినా నాకు అంత అవసరం లేదండి. ఆ, వెనకాల మనసు చూసి వచ్చేవాళ్ళు అంటారు కదా ఇలాగా, మొహం అవును. చూడకుండానే లవ్ చేస్తే అది నిజమైన ప్రేమ అంటారు. అది కూడా ఇప్పట్లో ఎవరున్నారండి అంతలా లవ్ చేసేవాళ్ళు? ఎవరు లేరు. ఒకవేళ ఓపెన్ చేసిన తర్వాత నచ్చకపోతే వదిలేస్తారు వాళ్ళు, అంతేనా? ఏమని చెప్పలేము, అలా కూడా ఉంటారు. సో ఏంటి వాటికి స్పైడర్ మోన్ ఏంటి అసలు? స్పైడర్ మోన్ అంటే నేను కోవిడ్ టైంలో మేము పబ్జి ఎక్కువ ఆడేవాళ్ళము. అప్పుడు ఒక మీమ్ బాగా వైరల్ అయ్యేది. అంటే అందరికీ తెలియదు, అది ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో కిల్ చేయగానే స్పైడర్ మ్యాన్ అని అరుస్తుంటది, బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంటది. ఓకే. నాకు చిన్న వాయిస్ బాగా ఇష్టం. నాకు స్పైడర్ మ్యాన్ వినిపించినప్పుడల్లా నా మైండ్ లో అదే వస్తుంటది. ఫీమేల్ వాయిస్ మేల్ వాయిస్ అది? మేల్ వాయిస్. ష్యూరా? షూర్, మేల్ వాయిస్. ఒకవేళ ఫీమేల్ వాయిస్ అయితే ఏఐ వాయిస్ తో ఏమైనా లవ్ లో పడ్డామో డౌట్. లేదు లేదు లేదు. అది ఇంకా సరే ఇది బాగుంది కదా. ఫస్ట్ అయితే నేను స్పైడర్ మ్యాన్ అని కూడా పెట్టలేదు, హౌ టు తెలుగు హౌ టు అని పెట్టాను. ఐడిని యూజర్ నేమ్ 2 వేరు అలాగే పెట్టేశాను. ఇంకా స్పైడర్ మ్యాన్ మాస్క్ ఎలాగో ఉంది కదా అని చెప్పేసి దాన్ని మార్చి స్పైడర్ మ్యాన్ గా పెట్టాను. ఏంటి హౌ టు తెలుగు ఏంటి? అది అంటే ఫ్యూచర్లో నేను ప్లాన్ చేస్తున్నానండి. అంటే హౌ టు హిందీ, హౌ టు ఇంగ్లీష్ కూడా చేద్దామని. రీసెంట్ గానే ట్రాన్స్లేషన్స్ కూడా ఆన్ చేశాను. హిందీ వైపు నుంచి కూడా చాలా ఎక్కువ అప్రిషియేషన్ ఉంది. ఇంగ్లీష్ లో కూడా చాలా మంది ఇంగ్లీష్ లో కంటెంట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో కొంచెం కొంచెం రీచ్ వచ్చాక వీటిని హిందీలో అండ్ ఇంగ్లీష్ లో కూడా డబ్ చేసి వదులుదామని చెప్పేసి. సో ఆటోమేటిక్ ఏ ట్రాన్స్లేషన్ ఆల్రెడీ వస్తున్నాయి. సో నేనే సెపరేట్ గా ఒరిజినల్ గా డబ్ చేసి బికాజ్ ఇలా ఈ స్లాంగ్ రాదు కదా, ఈ అవునవును, ఈ సెన్స్ ఆఫ్ slang రాదు. హ్యూమర్, అవును. చచ్చిపోతారు, గుద్దుకుని చచ్చిపోతారు, అవును. మెడరిగి చచ్చిపోతారు, అది కొంచెం పొలైట్ గా వస్తుంది అనుకుంటా, నాకు తెలిసి ప్రొఫెషనల్ అవును. వస్తుంది అనుకుంటా, ఫార్మల్ అది లాంగ్వేజ్. కొన్ని వర్డ్స్ కూడా చేంజ్ అయిపోతున్నాయి, అందుకని సెపరేట్ గా ప్లాన్ చేస్తాం. ఓకే. సో అంటే ఎలా ఉంటది ఇంగ్లీష్ అంటే మనకి ఓ మై గాడ్ నిత్య ఆమె చేసేది కదా, భార్గవ్ ఫన్ బకెట్ వాళ్ళు చేసేవారు. అంటే చాలా సింపుల్ ఇంగ్లీష్, ఎవరికైనా తెలుగుడికి అర్థం అవుద్ది, తమిళుడికి అర్థం అవుద్ది, అందరికి అర్థం అవుద్ది. అవును. ఫేస్ వాష్ 10 రూపీస్ అని చెప్పి ఫేస్ వాష్ 10 రూపీస్ అవును. ఇలా ఆ టైప్ లో చేద్దామనా? అది ఇంగ్లీష్ నిజంగా అయితే వాటి మీద ఇంకా అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. ఇంకా ప్రజెంట్ అయితే ఫుల్ గా తెలుగు మీద ఫోకస్ చేస్తున్నాను. చూద్దాం, మీరు అన్నట్టు అలాగే చేద్దాము, ఏదో ఒకటి చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అందరూ ఐ మీన్ ఒక ఇమేజ్ ఉంటుంది. అవును. ఇన్ఫ్లుయెన్సర్ రోల్ ఎప్పటి వరకు ఉంటుంది? నీ ఫోన్ స్క్రీన్ ఆన్ అయినంత వరకు ఉంటుంది. అవును. ఫోన్ స్క్రీన్ ఆఫ్ అయిన తర్వాత నీ క్యారెక్టరైజేషన్ ఏంటి అసలు? ఏముంటుంది అంటే ఎలా ఉంటావు? నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? నా లైఫ్ స్టైల్ నేను కంప్లీట్ ఒక ఇంట్రోవర్ట్ అండి. నేనైతే ఎక్కువ బయట ఎవరితో మాట్లాడను. ఫ్రెండ్స్ దగ్గర ఉన్నంత ఇంకెవరి దగ్గర ఉండను నేను. ఏ కొత్త పీపుల్ దగ్గరైనా సైలెంట్ గానే ఉంటాను, నా లిమిట్స్ లో నేను ఉంటాను, నా పని నేను చేసుకుంటాను అంతే. కానీ ఒకసారి ఎవరైనా క్లోజ్ అవుతే నా అల్లరి చూసి వాళ్ళే బాగా చిరాకు పడతారు. ఆ రేంజ్ లో ఉంటాను అంతే. బట్ వాయిస్ కి చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నట్టున్నాయి కదా ఇందులో, వస్తున్నాయి. రీల్స్ లో వాటిలో. అవును. అంటే ఏమన్నా కొంచెం దీనికోసం అడాప్ట్ చేసుకుని చేంజెస్ ఏమైనా చేసుకున్న వాయిస్ ఇది ఒరిజినల్ గా ఇప్పటి నుంచి ఇంతేనా? లేదు, ఒరిజినల్ వాయిస్ ఇది కాదండి. నేను నా టెక్ వీడియోస్ కోసం అని చెప్పి నేను బేస్ వాయిస్ ప్రాక్టీస్ చేసుకున్నాను. నా నార్మల్ వాయిస్ కొంచెం వేరే ఉంటుంది, ఆ వీడియోస్ లో వచ్చినప్పటికీ కొంచెం బేస్ వాయిస్ యూస్ చేస్తా అంతే. సో ఇప్పుడు ఏ వచ్చింది నిజం చెప్పాలంటే రీల్స్ లో, నేను వెల్లుల్లినిరా, నల్లానిరా అని చెప్పి, సో వాటికి విపరీతమైన క్రేజ్ వస్తుంది. అవును. అంటే ఓకే, అది హ్యూమన్ కాదు, ఎండ్ ఆఫ్ ద డే ఒక హ్యూమన్ నిలబడి చేసింది కాదు. అవును. నీకు అలాంటివి చూసినప్పుడు ఏమైనా అనిపిస్తూ ఉంటుంది అంటే నువ్వు కష్టపడి మాస్క్ పెట్టుకుని నీకు ఊపిరి కూడా సరిగ్గా ఆడదు? లేదండి, అంటే అలా చేయడం కూడా అంత ఈజీ అని నేను చెప్పను. వాటికి సరైన ప్రాంప్ట్ ఉండాలి, ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలన్నది వాళ్ళు రాసుకోవాలి, స్క్రిప్టింగ్ దానికి కూడా ఉంటుంది. అంత ఈజీగా అవుతుందని నేను చెప్పను. అది ఎవరో కష్టం వాళ్ళది, ఇంకా అంతే. ఒకరిని తక్కువ చేయాలని అయితే కాదు. అండ్ అమ్మాయిల విషయానికి, అమ్మాయిలకి ఎలాగైనా నడుస్తుంది అనేది అందరూ ఉద్దేశం నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే లుక్స్ బాగుండి ఒక అమ్మాయి తను ఏదన్నా ఒక తన పర్సనల్ ఒపీనియన్ చెప్పుకుంటూ వెళ్ళిపోయింది అనుకో, వితౌట్ స్క్రిప్ట్, వితౌట్ ఐడియా, ఈరోజు నా ఇల్లు చూడండి, ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది ఉంది, జస్ట్ ర్యాండమ్ చిట్చాట్ ఉంటే వాళ్ళకి విపరీతమైన లైక్స్, విపరీతమైన సబ్స్క్రైబర్లు, విపరీతమైన ఫాలోవర్స్ ఉంటారు. సో దాంతో ఎప్పుడైనా కంపేర్ చేసుకుని అనిపిస్తూ ఉంటుందా ఏంటి, అంటే మనం ఇంత ఎవరో చేయని ఒక కాన్సెప్ట్ చేస్తున్నాం కదా, మనకు వచ్చే రీచ్ వాళ్ళతో పోలిస్తే నేను స్టార్టింగ్ అనుకోవడమే నాకు ఇంత రీచ్ వస్తుందని నేను అనుకోలేదు. ఇప్పుడు వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకునేంత స్టేజ్ లో కూడా నేను లేను. నాకు ఇది రావడమే నాకు చాలా గ్రేట్ అని నేను అనుకుంటున్నా. అండ్ లేడీస్ అంటారంటే నాకు ఆల్రెడీ 2-3 డిఎమ్స్ చేశారు, బ్రో మేము అని నేను చెప్పాలంటే వాళ్ళు లుక్స్ బాగుంటాయి, వాళ్ళ రీల్స్ బాగుంటాయి, మాకు రీచ్ రావట్లేదు, మీకు ఎలాగో వస్తుందో చెప్పండి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరు లేడీస్ అందరికీ రీచ్ వస్తుంది అన్నది కూడా అది కరెక్ట్ కాదు. కొంతమందికి వస్తుంది, ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే నెగిటివిటీని ఫేస్ చేసి ముందుకు వెళ్తున్నారు, వాళ్ళు కూడా ఈజీగా వెళ్తున్నారు అని అయితే కాదు.
అంతే. అంటే ఇది లేదా, ఈ వ్యత్యాసం లేదా? లేడీస్ కంటే కరువు గాళ్ళు ఎక్కువ ఉంటారు మనోళ్ళే. ఐ మీన్ ఎంకరేజ్ చేస్తాం కరువు గాళ్ళు ఇలాంటి పదాలు వాడకూడదు. అవును. మన అదే కొంచెం విశాల హృదయం ఉండడం వల్ల మనం అందరిని ఎంకరేజ్ చేస్తాం. అది ఉంటదిలేండి, అది ఇంకా మెన్ అంటారు కదా. అంతే అది. ఓకే, డన్. అండ్ కొన్ని క్రింజ్ అనే పదం ఒకటి వైరల్ అవుతూ ఉంటుంది. ఎప్పటి అవును. నుంచో ఈ పాండమిక్ తర్వాత ఎప్పుడైతే వైరల్ అనే పదం వచ్చిందో క్రింజ్ అనే పదం కూడా వచ్చింది. అవునవును. హౌ డు యూ డిఫైన్ క్రింజ్? క్రింజ్ అంటే ఇంకా దానికి డెఫినేషన్ ఏం లేదండి. ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఉంటది దాంట్లో. ఇప్పుడు నా కంటెంట్‌ని క్రింజ్ అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాన్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. హిందీలో ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. డ్రైనేజ్ వాటర్ తాగుతుంటాడు ఆయన. మీరు చూసే ఉంటారు నాకు తెలిసి. చూడలేదా? డ్రైనేజ్ వాటర్ తాగుతాడు, లేదంటే డ్రైనేజ్‌లో పడుకుంటాడు. సో, నాకు ఆ టైపే క్రింజ్ అనిపిస్తుంది. కొంతమందిది అయి ఫన్నీగా కనిపిస్తాయి. సో, ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఉంటది. అంటే మనోడే అదే లోకల్ బేర్ గ్రిల్స్ అని ఫీల్ అవుతూ ఉంటాడేమో. బేర్ గ్రిల్స్ ఆయనకి తింటూ ఉంటాడు. చెప్పాలంటే ఆయన బిగ్ బాస్‌కి వెళ్ళాడు. ఆయనకి చాలా ఎక్కువ ఫేమ్ ఉంది. చాలా పెద్ద కమెడియన్ బిగ్ ఆయన. బాస్ కూడా వెళ్ళాడా? బిగ్ బాస్‌కి కూడా వెళ్ళాడు ఆయన. ఓకే, ఓకే. హిందీ బిగ్ బాస్‌కి వెళ్ళాడు. అదే అదే. అంత చేసి కూడా ఆయన అంతలా చేస్తున్నాడంటే అది మరి ఆయన చాయిస్ అది. డ్రైనేజ్ వాటర్ తాగి డ్రైనేజ్ వాటర్ తాగుతాడు ఆయన. ఆ, ఇంకా కొన్ని సార్లు అయితే మీకు ఎలా చెప్పాలి, వీడియో చూపించమంటారు లేదంటే ఒకసారి. ఓకే. చాలు. ఒకసారి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూపించు బ్రో. ఆ ప్రొఫైల్ ఇది ప్రొఫైల్. 14.3 మిలియన్ పునీత్ సూపర్ స్టార్. సో బిగ్ బాస్కి వెళ్ళిన పర్సన్ ఆయన కదా. అవును, అలాగే హిందీ బికాస్ మాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు నాకు లిటరల్లీ క్రింజ్ అని అనిపిస్తుంది. అంటే దానివల్ల యూజ్ లేదు. ఎండ్ ఆఫ్ ద డే మనోడికి హెల్త్ ఖరాబ్ అవుతుంది ఏదన్నా అయితే. అవును. యూజ్ ఏముంది, పబ్లిక్కి యూజ్ ఏముంది అంటే నవ్వుకోవడానికి కాదు కదా అది. చూసినోడు ఎవడో నవ్వుకోడు మోస్ట్ ఆఫ్ ద అంటే దాన్ని కూడా ఎంజాయ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకని చెప్పి దానికి కంపల్సరీ ఆ వీడియోని షేర్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు. సో ఆ షేర్స్ అండ్ లైక్స్ కోసం వాళ్ళు చేస్తున్నారు. అంటే దాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఇప్పుడు బేర్ గ్రిల్స్ అంత గొప్పోడు అయ్యాడంటే బేర్ గ్రిల్స్ ఏం చెప్తాడు, ఒక పర్పస్ ఒకటి ఉంటుంది. అవునవును. మీరు అడవిలో ఇరుక్కుపోతే ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎక్కడైనా ఎలా సర్వైవ్ అవ్వాలని మనోడు చూపిస్తూ ఉంటాడు. ఒకవేళ ఒక డేంజరస్ స్నేక్ వస్తే ఏం చేయాలి, అండ్ స్నేక్స్ని తినొచ్చు ఆ టైంలో, ఫుడ్ లేకపోతే ఏం తినాలి, ఇవి కట్ చేసుకోవాలి, ఇవి పాయిజనస్, ఇవి కట్ చేసుకుని తినొచ్చు, అలాంటివన్నీ చూపిస్తూ ఉంటాడు. తను వేరు. ఒకటి ఇదంతా సూపర్. నాకు మొత్తం క్రింజ్ ప్రో మ్యాక్స్ లా అనిపిస్తుంది నాకైతే. అంటే మనకి స్టార్టింగ్ లో చూడగానే మీకు కొంచెం నవ్వు వచ్చింది కదా. సో అలాగే కొంతమంది దాన్ని ఎంజాయ్ చేస్తారు అండ్ కొంతమంది దాన్ని క్రింజ్ అనుకుంటారు. ఇది ఒకటేనా, ఇలాంటి ఇంకా ఆయన దగ్గర నుంచి చాలా ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి, కంపల్సరీ బోల్డ్ ఉంటాయి. ఇంకా పేడ తినడం, లైక్ డైరెక్ట్గా వెళ్ళి మట్టి నీళ్ళు తాగడం, ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటివి చూసినప్పుడు నాకు క్రింజ్ అనిపిస్తుంది. సో ఒక క్వశ్చన్ స్ట్రైట్ అడుగుతున్నాను. చాలా మంది బిగ్ బాస్ విన్నర్ అక్కడ బిగ్ బాస్కి వెళ్ళారు. బిగ్ బాస్ విన్నర్ ఎవరు? పల్లవి ప్రశాంత్ ప్రీవియస్ వీడియోస్ ని విన్ అయిన తర్వాత చాలా మంది బయట ఇంటర్నెట్ లో వైరల్ చేశారు. నేను మట్టి తినేస్తా అని చెప్పి మట్టి తినేయడం, ఇలాంటివన్నీ. అలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అది కూడా క్రింజ్ ఎవరు నాకు చెప్పాలంటే కంపల్సరీ అది నాకు క్రింజ్ అనిపిస్తుంది. మళ్ళీ నన్ను ఒపీనియన్ అంతే, నా ఒపీనియన్ నాకు అది క్రింజ్ అనిపించింది. కానీ గ్రేట్ తను అంత దూరం వెళ్ళి విన్ అయ్యి రావడం. కానీ తనలో నాకు నచ్చింది ఏంటంటే బయటకు వచ్చి ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి ఏం చేయలేదు. ఇంకా తన లైఫ్ తను బతుకుతున్నారు. ఇంకా తను ప్రామిస్ చేయకపోయి ఉంటే ఎవరు అడిగేవారు? ఎవరు అడగరు. అదొక బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది అంతే. అంటే కరెక్ట్ గా విన్ అవ్వక ముందు చెప్పిన మాట అది. అవునవును. నేను కనుక విన్ అయితే 50 lakhs నేను ఇచ్చేస్తాను, ఫార్మర్స్ కి ఇస్తాను అన్నారు కదా. అది మాట తప్పినట్టు అనిపించింది. సో నీకేమన్నా బిగ్ బాస్కి వెళ్ళాలి ఎండ్ ఆఫ్ ది డే అలాంటివి ఏమన్నా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్స్ లో వినిపిస్తున్నమాట. ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి బాగానే పిక్ చేసుకుంటున్నారు బిగ్ బాస్ కూడా. ఎప్పుడైనా ఆ మైండ్ లోకి ఆ థాట్ వచ్చిందా మీ ఫ్రెండ్స్ చెప్పినప్పుడు కానీ? ఎవరికైనా అంటూ ఉంటారు కదా, అరే బిగ్ బాస్కి వెళ్తావు నువ్వు కూడా ఇలా వైరల్ అవుతావు ఉంటాయని చెప్పి. ప్రెసెంట్ థాట్ లేదు, కానీ ఆపర్చునిటీ వస్తే కంపల్సరీ ఎవరు వదులుకోరు, వెళ్ళాలని అనుకుంటారు. నాకు వెళ్ళాలని ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఆ థాట్ లేదు, అసలు వస్తుందని నాకు అంత ఆశ కూడా లేదు. వాట్ ఇఫ్ నిన్ను స్పైడర్ మోన్ గా తీసుకుని మొత్తం నువ్వు ఉన్న రోజులు అసలు మాస్క్ తీయకూడదు అంటే, నువ్వు వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసినప్పుడు తప్ప మళ్ళీ మాస్క్ పెట్టేసుకోవాలి, 24 hours మాస్క్తో ఉండాలంటే?
అదొక ఛాలెంజ్ కింద తీసుకుంటాను బ్రో నేను కంపల్సరీ. లేదా సర్వే కష్టమే అవ్వగలవా? అంటే ఇప్పుడు దానికోసం అని చెప్పి ఒక సెపరేట్ మాస్క్ లాంటివి తయారు చేయించుకోవాలి ఇప్పుడు. ఓకే, ఊపిరి బాగా ఆడేది, అవును. కొంచెం చెమట పట్టకుండా అవును. ఉండేది. Yeah. కష్టం, ఒక ఛాలెంజ్ కాకపోతే చాలా కష్టం. చాలా అసలు కష్టం. ఈ మాస్క్ అయితే ఇంకా ముందే కష్టం. అది తెలిసి కానీ 2 days. అదొక ప్లస్ పాయింట్ ఏంటంటే లోపలికి వెళ్ళాక ఎవరిని తిట్టినా నవ్వినా ఏం ఎక్స్ప్రెషన్ తెలియదు, మన ఆ ఇష్టం. లోపల నువ్వు ఏం చేసినా నీ ఎక్స్ప్రెషన్ తెలీదా? అంతే. యా, అంటే నువ్వు నీ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎలా అంటే ఇలా తల head ఊపుతా ఉంటావు movements. కదా. నాకు అది అలవాటు అయిపోయింది అదే ఇంకా. అది బాగుంది. అది లిటరల్లీ అంటే తెలియదు కదా మాకు. అవునవును. ఇలా తల ఊపుతూ ఉంటావు. లైక్ ఇప్పుడు డెడ్ పూల్ క్యారెక్టర్ ఒకటి ఉంది. అవును. మోస్ట్లీ ఫన్నీ క్యారెక్టర్స్ కి స్పైడర్ మ్యాన్ కంటే, స్పైడర్ మ్యాన్ ఎందుకంటే సీరియస్ క్యారెక్టర్ కాబట్టి డెడ్ పూల్ క్యారెక్టర్ చాలా ఫన్నీ ఉంటుంది. డెడ్ పూల్ ఏం ట్రై చేయలేదు ఎప్పుడు? డెడ్ పుల్ మాస్క్ కూడా ఉంది నా దగ్గర. కానీ నేను నా కంటెంట్ మొత్తం ఎలా తీసుకెళ్తున్నానంటే, నేను చెప్పేది ఎవరికి తెలియదు, నేను వాళ్ళకి తెలిసినట్టే చెప్దాం అన్నట్టు తీసుకెళ్తున్నాను. అంటే నేను చెప్పేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ లాగా ఒక సీరియస్ మోడ్ లోనే తీసుకెళ్తున్నాను. డెడ్ పుల్ పెడితే అది కామెడీ అయిపోద్ది అని చెప్పేసి నేను పెట్టలేదు. లేదంటే డెడ్ పుల్ పెడదాం అనుకున్నా ఫస్ట్. ఓకే, సో ఎంతమంది సిబ్లింగ్స్ మీరు? మేము 4 members. నువ్వు లాస్టా, మిడిలా, ఎక్కడ? నేను అందరికన్నా పెద్ద. అందరికన్నా పెద్ద. అవును. ఒక బాధ్యత అంతా ఉందా నీ మీద? ఇంకా మా వాళ్ళతో పాటు అందరినీ కాపాడే బాధ్యత కూడా నేను తీసుకున్నాను. ఫ్యామిలీని కూడా కాపాడే బాధ్యత ఉందా? ఓకే, సో ఇంట్లో ఏంటి, ఎలాంటి సలహాలు ఉంటాయి ఇంట్లో? ఐ మీన్ ఎంతమంది? ఆడపిల్ల ఒకరి పేరు ఇంక మేము ముగ్గురం లాస్ట్ కిడ్, లాస్ట్ కి అమ్మాయి. మిగిలిన వాళ్ళు? మిగిలిన వాళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఓకే. స్టడీస్ అవుతున్నాయి ఇద్దరు. జాబ్స్ చేస్తున్నారు, అయిపోయినాయి స్టడీస్ లాస్ట్ ఇయర్. ఓకే, సో ఎప్పుడు బ్రో, ఎప్పుడైంది నీది స్టడీస్ అన్ని, ఎప్పుడు కంప్లీట్ అయింది? 23లో అయింది. సో అప్పటి నుంచి ఇంక వద్దు, ఈ 2 years అయింది, ఆల్మోస్ట్ 2+ 2 years. years అంటే జాబ్స్ కి ట్రయల్స్ అవి చేసాము. అది నాకు బయటకు వెళ్ళి చేయడం కూడా నాకు ఇల్లు వదిలి వెళ్ళాలనిపించదు, ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. ఎక్కువ లోకల్లో చేసుకోవాలని నాకు కోరిక. అండ్ లోకల్లో నాకు ఆపర్చునిటీస్ ఏం కనిపించలేదు ఇంకా, అందుకే మా డాడీ దగ్గర ఉండిపోయాను. సో ఇన్ఫ్లుయెన్సర్ విషయానికి వస్తే ఫేము, మనీ, రెస్పెక్ట్ అన్నీ వస్తాయని అంటారు. అంటే ఒక పాయింట్ వరకు అవును. మనం అక్కడ వరకు వెళ్ళగలిగితే 3 వస్తాయి. మనం దేని సెపరేట్గా ఉండక్కర్లేదు. సో నీ ఒపీనియన్ ఏంటి? నీ ఆర్డర్ ఏంటి అసలు? రేపు పొద్దున్న నీకు వచ్చినాయి అనుకో, ఫేము, మనీ, రెస్పెక్ట్, ఫస్ట్ ఏది కోరుకుంటావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేమ్, మనీ, రెస్పెక్ట్ వచ్చినంత మాత్రాన వాళ్ళు హ్యాపీగా ఉన్నారని కాదు. కంపల్సరీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఒక మోటివ్ పెట్టుకున్నా, వచ్చిన ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వాలని. నేను ఎంత ట్రై చేసినా కొన్ని కామెంట్స్ ఉండిపోతున్నాయి, రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అండ్ డైలీ కన్సిస్టెంట్గా వీడియో పోస్ట్ చేయాలన్నా సరే చాలా కష్టంగా ఉంటుంది ఒక్కోసారి. నా చిన్న క్రియేటర్కి నాకు అది 1 hour 2 hours పట్టే వీడియోకి నాకు అంత కష్టంగా ఉంటే, ఎడిటింగ్స్, స్టోరీ రాసుకొని చేసే వాళ్ళకి ఇంకెంత కష్టం ఉంటుంది. సో అంత ఈజీగా అయితే వాళ్ళకి ఏం రావు, కంపల్సరీ కష్టపడాలి. అండ్ నాకు వస్తే ఏం చేస్తారు అంటున్నారు, ఇంకా చూద్దాం. అసలు వస్తే నాకే ఐడియా లేదు. నీ ఆర్డర్ ఏంటి అసలు? నీకు ఏది కోరుకుంటావు ఫస్ట్? ఫేమ్, మనీ, రెస్పెక్ట్, మూడిట్లో ఏది కోరుకుంటావు? నేను ఫేమ్ అండ్ రెస్పెక్ట్ కొనుక్కుంటా. మనీ అన్నది చెప్పాలని నాకు అంత ఇప్పుడు ఏం ప్రాబ్లం కాదు. అండ్ ఫేమ్ అండ్ రెస్పెక్ట్ నాకు నెగిటివ్గా వెళ్ళకుండా, నేను ఎలాంటి కాంట్రవర్సీలో పడకుండా, నా దారిలో నేను ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా చేద్దామని అనుకుంటున్నాను అంతే. ఒక హెల్తీ కామెడీ టైప్. సో ఇప్పుడు ఈ ఇన్స్టా కొంచెం వైరల్ అయ్యి ఇప్పుడు కొంచెం మంచి రికగ్నిషన్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్లో, ఐ మీన్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ కొన్ని మార్పులు వస్తాయి. అప్పటిదాకా ఎక్కువ పట్టించుకునే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ పట్టించుకుంటారు. అది ఉంది ఆల్రెడీ. ఉందా? ఎలాగ మార్పు ఎలా వచ్చింది? అది చాలా ఉంది. నాకు నా పర్సనల్ అకౌంట్ టెక్ ఛానల్ అన్నాను కదా, దాంట్లో పెట్టినప్పుడు ఎవరు అసలు లైక్, ఫాలో, కామెంట్స్ అసలు ఏమీ ఉండేవి కాదు. ఎప్పుడైతే ఇది నేనని తెలిసిందో, అసలు 1 year నుంచి మాట్లాడిన వాళ్ళు కూడా మెసేజ్ చేసి, ఎవరో ఎలా ఉన్నా, బాగా చేస్తున్నావు, డైలీ మెసేజ్ చేయడం, డైలీ మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళ ముఖం మీద వద్దని కూడా మనం చెప్పలేం. సర్లే ఇంకని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఇంకా వాళ్ళ ఎంతలో పెట్టాలో అంత పెట్టేస్తా, సరిపోద్ది. తెలుస్తుందా? ఆ క్లారిటీ ఉంటుందా? అంటే ఎవడు జెన్యూన్, ఎవడు ఈ టైంలో వచ్చాడు, క్లారిటీ మైండ్లో ఉంటుందా? ఉండిపోద్ది. అండ్ చెప్పాలంటే మన వాళ్ళకన్నా ఫాలోవర్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. ఒక డీప్, బాగా దాన్ని ఏదో అంటారు కదా, డైహార్డ్ ఫ్యాన్ అని, డైహార్డ్ ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఎలాంటివి ఉంటాయి? వాళ్ళ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి? నిజంగా బాగుంటుంది. ప్రతి 1000 ఫాలోవర్స్ అయినా, 500 ఫాలోవర్స్ అయినా, ప్రతి వచ్చి కంగ్రాట్ చేయడం, ఏదైనా వీడియో బాగుంటే వీడియో పెట్టన్నా, చాలా బాగుందన్న, ఇలాంటివి ఇంకా చేయండి. వాళ్ళకి ఒక్కోసారి ఐడియాస్ కూడా ఇస్తుంటారు, ఈ వీడియో చేయండి, ఆ వీడియో చేయండి అని. సపోర్ట్ నిజంగా చెప్పాలంటే, ఒకవేళ ఎవరైనా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలన్నా సరే, కొత్త అకౌంట్ పెట్టుకుని స్టార్ట్ చేసుకోండి. ఒరిజినల్ అకౌంట్స్లో చేసుకోకండి. అది పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మన వాళ్ళకన్నా బయట వాళ్ళ సపోర్టే బాగుంటుంది. నైస్. అంటే ఇప్పుడు ఏం యూజ్ చేస్తావు బ్రో? నీ గ్యాడ్జెట్స్ ఏముంటాయి? మొత్తం అంతా స్మార్ట్ ఫోనేనా? అంతా స్మార్ట్ ఫోన్ ఉంటుంది.
ఒక మొబైల్ స్టాండ్, ఒక స్మార్ట్ ఫోన్, రింగ్ లైట్, అంబ్రెల్లా లైట్ అంతే. అంబ్రెల్లా లైట్ కూడా ఓకే, పెద్ద లెవెల్లోనే. అది టెక్ ఛానల్ కని చెప్పి ప్లాన్ చేసుకున్నాను అన్ని, ఓకే. దీనికి ప్లాన్ చేసుకోలేదు. మామూలుగా అయితే రింగ్ లైట్, ట్రైపాడ్, మొబైల్ సరిపోద్ది. సరిపోద్ది. కొన్ని క్లోజ్అప్ షాట్స్కి అంబ్రెల్లా వాడుతుంటాను ఓకే. అంతే. ఏంటి మైక్ ఒకటి మొబైల్ యూజ్ ఉంటుంది. చేసేది? ఏంటంటే మొబైలా S25 అల్ట్రా. S25 అల్ట్రా. అది రీసెంట్గా కొన్నాను. అంటే ఇంతకుముందు ఐక్యూ నియో 7 ప్రో ఉండేది, అది కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇంకా మామూలుగా అయితే అది బాగానే వచ్చేదా? సరిపోయేదా నీకు? నాకు సరిపోయింది. ఫస్ట్ వీడియోస్, ఫస్ట్ 50 వీడియోస్ దాంట్లోనే చేశాను. అండ్ S25 ఈఎంఐ మీద తీసుకున్నాను, నేనేమీ తోపు అనుకోకండి. ఓకే. ఓకే. ఇప్పుడు నార్మల్లీ నీకు ఫస్ట్ రెవెన్యూ ఎంత వచ్చింది? ఇన్‌స్టాగ్రామ్ త్రూ, అది ప్రమోషన్ వల్ల ఎలా ప్రమోషన్ వచ్చిందో అన్నది పక్కన పెడదాం. నాకు ఫస్ట్ ప్రమోషన్ వచ్చింది 1000 రూపీస్ వచ్చింది. అంటే ఒక ఈవెంట్ ప్రమోషన్ చేయడానికి, హైదరాబాద్లోని ఈవెంట్, అది ఒక కాన్సెప్ట్. హ్మ్. ఆ తర్వాత ఇంకా ఫస్ట్ 3 ప్రమోషన్స్ థౌజండ్స్ మీద వెళ్ళినాయి. హ్మ్. అండ్ రీచ్ కొంచెం పెరిగాక నాకు పేమెంట్ రావడం మొదలైంది బాగానే. హ్మ్. సో ఇప్పటిదాకా ఎక్స్‌పెన్సివ్‌గా ఏదైనా కొనుక్కున్నావా వచ్చిన పేమెంట్స్‌తో? ఎక్స్పెన్సివ్ లేదండి. 20K ఫాలోవర్స్ అవగానే నాకు వచ్చిన ఆ 20K ఫాలోవర్స్కి ఎంతైతే అమౌంట్ వచ్చిందో అది అనాథాశ్రమంలో, అదే డమ్ అండ్ డెఫ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఫుడ్ అది పెట్టించేసి 20K ఫాలోవర్స్ వస్తే ఎలా వచ్చింది అమౌంట్? అది ప్రమోషన్స్ ద్వారా వచ్చింది. ఓకే. అప్పటికి ఒక 15K అంత వచ్చింది. దాంట్లో 10K వాళ్ళకి అలా ఖర్చు పెట్టేసాం. 30Kకి ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ అంత అమౌంట్ రాలేదు. 50Kకి మళ్ళీ ప్లాన్ చేస్తాం కంపల్సరీ. ఓకే. ఓకే. సో ఈసారి మళ్ళీ అలాంటిది ఏదైనా చిన్న సర్వీస్ అలాంటిది కంపల్సరీ. మమ్మీకి కానీ డాడీకి కానీ ఏదన్నా కొంచెం ఎమోషనల్గా కొన్నది ఏదన్నా ఉందా ఈ డబ్బులతో? లేదన్న, ఇంకా అంటే అప్పటికి తెలియదు ఇంట్లో కూడా. 20K ఫాలోవర్స్ వచ్చాక నేను ఎప్పుడైతే ఇలా బయట ఫుడ్ అది పెట్టించానో అప్పుడు చెప్పారంట ఇంట్లో ఎవరో మా వాళ్ళకి నేను పెట్టానని. అప్పుడు తెలిసింది నాకు ఇలా ఒక ఛానల్ ఉందని. ఇప్పుడు హైదరాబాద్ కూడా ప్రమోషన్స్కే కదా వచ్చింది? ప్రమోషన్స్. దేని ప్రమోషన్? వండర్లా ప్రమోషన్. వండర్లా. నైస్. పర్లేదు కదా, ఇప్పుడు మంచి మంచి బ్రాండ్స్ అన్నీ వస్తున్నాయి కదా కొంచెం. పర్లేదు, బాగానే వస్తుంది. అంటే ఇప్పుడు ఎలా డిఫైన్ చేసుకుంటావు? ఎందుకంటే ప్రమోషన్స్ చేసినప్పుడు ట్రస్ట్ కోల్పోతారని కొంతమంది అన్నీ చేయరు. ఎందుకంటే అది తర్వాత పోద్ది, మన మీద చాలా ట్రస్ట్ ఉంటుంది కదా, అది పోద్దని. నువ్వు ఎలా డిసైడ్ అవుతావు ఇది చేయొచ్చా వద్దా అని? నేను ఫస్ట్ ఈ కంటెంట్ స్టార్ట్ చేసిన కొన్ని వీడియోస్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఎలాంటి ప్రమోషన్స్ అయినా నా దాంట్లో ఇన్సర్ట్ చేయగలను. సీరియస్గా తీసుకోరు కాబట్టి. సీరియస్గా తీసుకోరు. ప్లస్ ఏంటంటే ఒక చిన్న ఫేస్ క్రీమ్ దగ్గర నుంచి అయినా, ఇప్పుడు చాలా మంది ట్యాన్ అయ్యి బయటికి వెళ్ళడానికి సిగ్గుపడి చచ్చిపోతారని, ఈ టైప్లో నేను దేన్నైనా సరే నా దాంట్లో ఇన్సర్ట్ చేసుకోగలను. సో బ్రాండ్స్ కూడా ఎవరైతే అది అర్థమవుతుందో, ఇప్పటివరకు నేను చేసిన ప్రతి బ్రాండ్స్ 50K ప్లస్ వచ్చినాయి వాళ్ళకి వ్యూస్. సో వర్త్ అనిపిస్తుందని వాళ్ళు వస్తున్నారు. నేను కూడా మాక్సిమం వాళ్ళకి ఎంత ఇవ్వగలను అంత ఇచ్చేస్తున్నాను. అవుట్పుట్. ఎప్పుడైనా ఏదైనా బ్రాండ్ అప్రిషియేట్ చేసి ఉందా పర్సనల్లీ? అంటే నార్మల్లీ చాలా మందికి ఇస్తారు కదా, ఒక బ్రాండ్ ప్రమోషన్ ఉందంటే ఆల్మోస్ట్ ఒక 100 కన్నా అలా ఇస్తూ ఉంటారు. సో ప్రత్యేకంగా నిన్ను మెన్షన్ చేసి, నీకు మెసేజ్ చేసి, డిఎం చేసి ఇలాగే ఏమన్నా ఉన్నారా ఎవరన్నా బ్రాండ్? G5 వాళ్ళు చేశారు. G5 OTT వాళ్ళు మెసేజ్ చేసి పర్సనల్గా మీ వీడియోస్ చాలా బాగున్నాయి, మాకు మీ వైపు నుంచి ప్రమోషన్ కావాలని చెప్పేసి. నేను చేసిన దాంట్లో పెద్ద ప్రమోషన్ వాళ్ళదే. ఏంటి, దేనికి? అది మన చిరంజీవి సినిమా వచ్చింది కదా రీసెంట్, చిరంజీవి గారిది. అదే మనశంకర్ వరప్రసాద్ గారు అండ్ రవితేజ గారి మూవీ, ఆ రెండు ప్రమోషన్ చేయమన్నారు OTTలో. ఓకే. జీలోకి వచ్చినాయి, G5లోకి వచ్చిన ప్రమోట్ చేయమన్నారు, అది చేశాను. ఓకే. వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ నుంచి మెసేజ్ పెట్టారు. అఫీషియల్ హ్యాండిల్ నుంచి వచ్చింది. గ్రేట్. సో పర్లేదు అయితే, ఇలా కూడా వస్తున్నాయి. ఇలాగే వస్తుంది. మాక్సిమం ఇన్కమ్ అంటే ఇన్స్టాగ్రామ్లో ఇలాగే వస్తుంది. ఎందుకంటే ఇండియాలో ఆపేశారు కదా, ఇన్స్టాలో వ్యూస్ ద్వారా రెవెన్యూ వచ్చేది, ఇన్స్టాలో లేదు, ఇండియాలో ఆపేశారు. యూట్యూబ్లో మెల్లమెల్లగా గ్రోత్ వస్తుంది. ఒకవేళ యూట్యూబ్ ఏంటి, యూట్యూబ్ కంటెంట్ ఏంటి అంటే? యూట్యూబ్ కూడా సేమ్ కంటెంట్. ఈ షార్ట్స్ కాకుండా ఇంకేం ప్లాన్ చేయట్లేదా? లేదు, ప్రెసెంట్ ఏం చేయట్లేదు ఇంకా ఏమీ. అంటే బికాజ్ షార్ట్స్ కి అసలు రెవెన్యూ చాలా తక్కువ అనుకుంటా కదా? చాలా తక్కువ. ఎంత వచ్చి ఉంటుంది నీకు యూట్యూబ్ మీద బ్రో? లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు నాకు. మానిటైజేషన్ ఇంకా అవ్వలేదా? ఇంకా అవ్వలేదు. ఓకే. ఫాలోవర్స్ అయితే, అదే సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ దానికి కావాల్సిన వ్యూస్ ఇంకా రాలేదు. ఇన్స్టాలో ఉన్నంత రీచ్ లేదు. 10 మిలియన్ 90 డేస్లో 10 మిలియన్ రావాలి. ఇప్పుడు ఎన్ని డేస్ అయింది, ఎంత వచ్చినాయి? ప్రెసెంట్ 60 డేస్కి 45 lakhs అంత వచ్చింది. అంటే 4.5 మిలియన్ వచ్చింది అంతే. మరి అంటే నీకు డేస్ అయిపోతున్నాయి కదా, మరి నువ్వు ఈ ప్రెషర్ ఏం లేదా మైండ్లో? యూట్యూబ్ అసలు నేను స్టార్ట్ చేద్దాం అనుకోలేదు. ముందు ఇన్స్టా మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. ఇన్స్టా స్టార్ట్ చేసిన 1 monthకి యూట్యూబ్లో పెట్టడం స్టార్ట్ చేశాను. సో నీ ఫీలింగ్లో పవర్ఫుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏంటి అంటే కంటెంట్ క్రియేటర్స్కి? ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ అన్న. యూట్యూబ్లో గ్రోత్ రావడం అంత ఈజీ కాదు, ఇన్స్టాలో వచ్చినంత ఈజీగా యూట్యూబ్లో అయితే అసలు రాదు.
ఇన్‌స్టాలో కొంచెం గ్రోత్ వచ్చాక ఆడియన్స్‌ని యూట్యూబ్‌కి తీసుకెళ్ళడం బెస్ట్. ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా, లైక్ షేర్ చాట్, కొన్ని కొన్ని చిన్న మోజ్ అని చిన్న చిన్న యాప్స్ ఉంటాయి, వాటిల్లో కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. వాటికి ఎప్పుడైనా అయ్యావా లాగిన్ అవ్వడం? లేదు. అసలు నేను ఏం ట్రై చేయలేదు. టిక్టాక్ యూస్ చేసావు బ్రో? టిక్‌టాక్ యూజ్ చేశాను కోవిడ్ టైంలో. బ్యాన్ అయినప్పుడు ఏంటి ఫీలింగ్? బ్యాన్ అయినప్పుడు ఏముందండి, ఇంకా అది అప్పుడు ఆ ఎరాలో మొత్తం పబ్జీ మీద ఉంది, మాకు టిక్‌టాక్ మీద అంత లేదు. ఓకే. ఏదైనా ఖాళీ ఉంటే అప్పుడప్పుడు వీడియోస్ చూడడం, ప్రతి గంటకి ఫ్రెండ్స్ ఫోన్ చేసేవారు, గేమ్ ఆడదాం అనేవారు, గేమ్ ఆడుకుంటూ పబ్జీ కూర్చునేవారు. కూడా బ్యాన్ అయింది కదా, పబ్జీ బ్యాన్ అయింది కానీ నెక్స్ట్ మళ్ళీ వెంటనే వచ్చేసింది వచ్చింది. బ్యాటిల్ గ్రౌండ్, అవునవును. ఫైర్, అదే బీజిఎంఐ, ఫ్రీ ఫైర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అలా టైం పాస్. బ్యాటిల్, అది పబ్జీ బ్యాన్ అయినప్పుడు ఏమన్నా ఫీల్ అయ్యావా? అయ్యాం చాలా. అంటే మరి చాలా మంది అని చెప్పాలంటే టిక్‌టాక్ బ్యాన్ అయినప్పుడు ఆనందంగా ఫీల్ అయ్యాం. అండ్ మీకు క్యారీ మినాటి అని ఉంటారు కదా యూట్యూబ్, ఆయనకి నేను చాలా బాగా ఫాలో అవుతాను. అప్పుడు ఆయన కాంట్రవర్సీ ఒకటి, ఆయన వీడియో ఒకటి డౌన్ అయిపోయిందని, ఆ తర్వాత టిక్‌టాక్ వెళ్ళిపోవడం, అది అప్పుడు కొంచెం బాగా అనిపించింది టిక్‌టాక్ వెళ్ళిపోవడం. ఎందుకు రీజన్? రీజన్ ఎందుకంటే ఇంకేం లేదన్న, అంటే మాకు నచ్చిన వాళ్ళకి ఇలాగ అయింది, టిక్‌టాక్ యూజ్ చేసే వాళ్ళకి ఇలా అయింది కదా అని చెప్పి, అంతే. ఓకే. అదే ఇన్నర్ ఫీలింగ్. ఓకే. నీకు నీకు అభిమానించే వాళ్ళకి ఏదో అయింది నెగిటివ్ కాబట్టి టిక్టాక్ పోయినా ఓకే. నేను అలా అనుకోలే, అంటే కొన్ని కైండ్ ఆఫ్ ఒక పిచ్చి పెరిగిపోతుంది అని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇందాక సేమ్ ఇన్స్టా, ఇప్పుడు నేను ఇన్స్టాలో నేను ఇలా వీడియోస్ చేస్తున్నానని నేను గొప్ప చెప్పను కానీ, ఇప్పుడు మన రీల్స్కి కూడా అందరూ చాలా మంది ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు, యూట్యూబ్ షార్ట్స్కి, ఇన్స్టాకి. అది ఎప్పటికైనా ప్రాబ్లం అన్న చెప్పాలంటే. నీ స్క్రీన్ టైం ఎంత ఉంటుంది బ్రో? నా మొబైల్ నేను వాడేదా 14-15 అవర్స్ ఉంటుంది. అంత అంటే నువ్వు ఆల్మోస్ట్ మెలకుగా ఉన్నంతసేపు వాడేస్తూ ఉంటావు. ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి వాడట్లేదు అంతే. ఇప్పుడు నేను మాక్సిమం కమెంట్స్కి రిప్లై ఇస్తూనే ఉంటాను. ఎవ్రీ 30 మినిట్స్కి ఒకసారి అదే మనకి స్టాక్స్ చెక్ చేసుకుంటా, అసలు వ్యూస్ ఎన్ని వచ్చినాయి, లైక్స్ ఎన్ని వచ్చినాయి అన్ని చూసుకుంటాను. ఓకే. ఇప్పుడు ఫోన్ లేకుండా ఒక రోజు గడపడం ఇలాంటివి ఏమన్నా ఎప్పుడన్నా పెట్టుకున్నావా? గడుపుతున్నా, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. లాగదా ఫోన్ లేకపోతే? అంతేమనిపించదు. ఫ్రెండ్స్తో ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఫోన్ ఎక్కువ చూడను. ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకో, ఓకే, పక్కన పెట్టేసి వదిలేసిన సందర్భాలు ఉంటాయా? లేదు అవి అర్జెంట్గా ఛార్జింగ్ పెట్టుకోవాలని చెప్పి కంగారు పడతావా? ఫోన్ లేకపోతే ఇంకా డైరెక్ట్ పీసీ మీద కూర్చుండిపోయి గేమ్ ఆడుకుంటాను ఇంకా. ఓకే. ఏదైనా మనకి స్క్రీన్ అయితే అలవాటు అయిపోయింది. స్క్రీన్ అలవాటు అయిపోయింది కంపల్సరీ. ఇంకేదైనా టూర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఇంకా ఫోన్ అవాయిడ్ చేసేస్తాం కంప్లీట్గా. సో ఎడిటింగ్కి ఏంటి టూల్ యూస్ చేసింది, అంటే యాప్స్ కానీ? నేను ఫిల్మరా యూస్ చేస్తా పీసీలో, ఫిల్మరా. ఇప్పుడు ఏ టూల్స్ వచ్చినాయి కదా, అవేమి యూస్ చేయట్లేదా? నాకు అంత యూజ్ లేదండి యూజర్ టూల్స్. అంటే కొన్ని వాటికి బ్రాండ్ ప్రమోషన్స్కి యూజ్ చేస్తున్నాను, కొన్ని ఎఫెక్ట్స్కి, వాటికి నార్మల్గా అంత యూజ్ లేదు. సో ఏ వచ్చేసి చాలా మందిని రీప్లేస్ చేసేస్తుంది అని అంటున్నారు బయట. ఈవెన్ ఇప్పుడు నేను వెల్లుల్లిరా ఇలాంటివి కూడా వచ్చేస్తున్నాయి. సో నువ్వు చేసే ఒక యూనిక్ కంటెంట్కి ఏ అసలు అడ్డు రాదని ఫీల్ అవుతున్నావా? రాదండి నాకు అన్నంత వరకు అయితే. ఇప్పుడు నాలా చాలా మంది చేయడానికి కూడా ట్రై చేశారు, నాలాంటి ఫేక్ పేజెస్ పెట్టారు, నాలా చేయడానికి కూడా చాలా మంది చూశారు, వాళ్ళకి అంత రీచ్ రాలేదు. అంటే నేనేదో గొప్ప నేను చెప్పుకుంటలేదు. సో చెప్పాలంటే నా వాయిస్ ఒకటి నాకు ప్లస్ అని నేను చెప్పుకుంటాను. అండ్ నా కంటెంట్, నా స్క్రిప్ట్ రైటింగ్, అది నా టాలెంట్, నాది అంతే. ఎవరైనా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఉన్నారా ఈ క్రియేటర్స్లో, కంటెంట్ క్రియేటర్స్లో? అలాగే ఎవరు లేరండి ప్రెసెంట్ అయితే, ఎవరు లేరు. ఓకే. సో ఈ మాస్క్ ఇన్స్పిరేషన్ అయితే నార్మల్లీ ఇలాగొచ్చిందేనా కాన్షియస్గా ఎవరైనా? ఒకవేళ బికాజ్ మనకి ఈ ఫిల్మోజీ వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్గా మాస్క్ లేకుండా ఫిల్టర్ ద్వారా చేశారు, అలా కంటెంట్ చేసి వాళ్ళు చాలా బాగా సక్సెస్ అయ్యారు. తర్వాత యానిమేషన్ వాళ్ళని చూసి తర్వాత యానిమేషన్లు వచ్చినాయి, లైక్ ఆగంబా అని కొన్ని ఛానల్స్ ఉంటాయి. సో అలాగే ఏమన్నా ఏదైనా ఒకటి చూసి ఇలా మాస్క్ అయితే బాగుంటుంది అని చెప్పి అలా ఉందా కాన్షియస్ గా? లేదు మొహం చూపించకూడదని అంతేనా? మొఖం చూపించకూడదని అంతే. ఆ థాట్ అలాగైతే ఏం రాలేదు. జస్ట్ నా మొఖం చూపించకూడదు, నన్ను ఎవరో జడ్జ్ చేయకూడదు అంతే. అదే ఇంకోటి మా ఇంట్లో కూడా తెలియకూడదని. ఇప్పుడు ఏమంటున్నారు ఇంట్లో తెలిసిన తర్వాత? ఏమనలేదండి, అంటే మా డాడీ అయితే ఏమనట్లేదు, సైలెంట్ గానే ఉంటారు. ఫస్ట్ ఇంటర్వ్యూ చూసాక అందరూ బాగా చేసావు అనేసి అన్నారు, అప్రిషియేట్ చేశారు. మా డాడీకి కూడా ఆనందంగానే ఉంటారు, బయటికి చెప్పరు అంతే. రఘువరన్ బీటెక్ ఫాదర్ సన్ లాగా ఉంటుందా? అవునవును, సైలెంట్ గానే ఉంటాం. నాకు మా డాడీ ఇష్టం, మా డాడీకి నేనంటే ఇష్టం, కానీ చూపించుకోరు అంతే. తిడతారా? తిడతారు, అది కామన్ మనకి. సో మమ్మీ అయితే? మమ్మీ కూడా బాగుంటారు, మమ్మీ ఫ్రీగానే ఉంటారు. ఏదైనా చెప్పుకోవచ్చు. డాడీకి మాకు మధ్యలో కన్వర్జేషన్ ఏమైనా కావాలంటే మమ్మీ బ్రిడ్జ్. ఇప్పుడు హైదరాబాద్ రావాల్సింది కూడా డైరెక్ట్ గా మా మమ్మీ నుంచి అలాగా మా డాడీకి.
సో కాలేజ్ టైంలో ఇంట్రోవర్ట్ అని చెప్తున్నావు కదా, మోస్ట్లీ జెన్జీలు ఇంట్రోవర్ట్లు లేరు ఇప్పుడు, తగ్గుతున్నారు. అప్పుడు అందరూ చాలా బోల్డ్ గా మాట్లాడగలుగుతున్నారు. అక్కడ షర్ట్ మీద చూసాను ఇందాక, ఏంటది మేక్ ఎవ్రీథింగ్ బోల్డ్ అంట. నువ్వేమో ఇంట్రోవర్ట్ అని చెప్తున్నావు. కాలేజ్లో కానీ స్కూల్లో కానీ అమ్మాయిలతో మాట్లాడేవాడు? లేదు, అసలు కొట్టేసేవారు మమ్మల్ని. కాలేజీలో మాట్లాడిన, స్కూల్లో మాట్లాడినా సరే మాకు సార్ ఉండేవారు దామోదర్ అని, కర్రట్టుకుని వచ్చేసేవారు అమ్మాయిలతో మాట్లాడుతున్నాం తెలిస్తే. ఇంటర్లో కూడా అంతే, ఇంటర్లో కూడా అసలు అమ్మాయిలతో కో ఎడ్యుకేషనే కానీ పక్క పక్కన ఉండేవారు, మాట్లాడుకునే వాళ్ళం కాదు అసలు, చాలా సైలెంట్. జిఎస్ఎల్కి వెళ్ళాక కొంచెం ఫ్రీడమ్ వచ్చింది, అందరం కలిసి మాట్లాడుకోవడం అది. సో యాక్చువల్లీ ఇక్కడ నుంచే మొదలవుతాయి కదా రూట్స్ ఇంట్రోవర్ట్లు అవడానికి కారణం. స్కూల్లో కాలేజీలో భయపెడతారు, చిన్నప్పుడు భయపెడతారు అమ్మాయిలతో మాట్లాడే, అమ్మాయిలు ఇలా భయపెడతారు. తర్వాత మనం ఇప్పుడు అంత లేదులేండి, ఇప్పుడు మొత్తం ఫ్రీ అయిపోయారు, అంతా కో ఎడ్యుకేషన్. ర్యాండమ్ గా ఫ్లర్ట్ చేయగలవా ఎవరినైనా? నేను ఇప్పుడు జనరేషన్ గురించి అట్లేదు, నువ్వు మారిపోయావని. లేదు, అంత ఫ్లర్టింగ్ ఏమి లేదు నా దగ్గర. ఏమన్నా మన క్లోజ్ వాళ్ళు అయితే అప్పుడప్పుడు 2-3 డైలాగ్ వెళ్తాను కానీ అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారో మనకు తెలియదు కదా. తెలియని స్పైడర్మోన్ డాన్సులు కానీ పాటలు పాడడం కానీ చేస్తాడా ఇన్ ఫ్యూచర్? లేదు. లేదా? ఏమన్నా పర్సనల్ గా ఎప్పుడైనా నేను డాన్స్ వేసుకోవాలంటే నా రూమ్ లో నేను వేసుకుంటాను, పాడుకోవాలంటే పాడుకుంటాను. ఆ పాట ఏదో మా ముందు పాడొచ్చు కదా. వద్దు స్పైడర్మోన్ ఎలా పాడతాడో చూడాలి మాకు. వద్దులేండి, ఆ బేస్ వాయిస్ తో ఒక పాట పాడొచ్చు కదా. ఎందుకు? ఫేస్ కనిపించట్లేదు కదా, నువ్వు స్టిల్ ఇంట్రోవర్ట్ లా మాట్లాడతావు. వద్దులే అన్న, ఎందుకు వచ్చింది పాట ఇప్పుడు? అండ్ చాలా మందికి ఈ ఉద్దేశం ఉంటుంది, అంటే ఫేస్ కనిపించకుండా ఇది ట్రెండే, బట్ ఒక పర్టికులర్ పాయింట్ వరకు ఓకే, తర్వాత ఫేస్ చూపించి ఫేమ్ తెచ్చుకోవాలి. ఎందుకంటే తర్వాత నువ్వు తీసినా నీకు రికగ్నిషన్ ఏమి ఉండదు, ఎందుకంటే దానికి ఆ మాస్క్ కు వచ్చిన బ్రాండ్ వాల్యూలో అయిపోద్ది తర్వాత. మరి దాని గురించి ఏమన్నా భయం ఉందా రేపొద్దున? అలాగేం లేదు, అందుకే నేను అసలు ఫేస్ రివీల్ చేయకూడదని అనుకుంటున్నాను పర్మనెంట్ గా ఫేస్ రివీల్. కానీ 100K అసలు అలా ఉంటే ఊరుకోరు కదా ఎవరు, కంపల్సరీ చేయాలి. సో 100K ఏదైనా వచ్చాక ఒక స్టేటస్ లో ఫేస్ రివీల్ చేయడమో లేదంటే ఒక నార్మల్ పోస్ట్ పెట్టడం అలా చేద్దాం అనుకుంటున్నాను. అంటే కంటిన్యూస్ గా ఫేస్ రివీల్ తో లేదు, అలాగ ఉండదు. ఆ పర్టికులర్ టైమ్ లో ఒక 1 or 2 days రివీల్ చేస్తాను, తర్వాత మళ్ళీ ఫేస్ స్టోరీ లాంటిది పెట్టి మళ్ళీ డిలీట్ చేసేస్తాను. అంతే. నైస్. అంటే అంతేలే, ప్రజలను కాపాడేవాడు. మంచి మనం చేసే పనిలో మంచి కనిపించాలి కానీ మనిషి కనిపించకూడదని. అంతేలేండి. ఇంకా ఎంతమంది ప్రాణాలు కాపాడుంటావు? అంటే ఎన్ని రీల్స్ చేస్తుంటావు ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ రీల్స్, మనుషుల్ని సేవ్ చేయాలి? ప్రెసెంట్ 1 or 2 వీడియోస్ అయినాయి. 1 or 2. ఇంకా అందరు ప్రాణాలు కాపాడి ఆ పుణ్యాలు సంపాదించుకొని స్వర్గంలోకి వెళ్ళి. టిల్లెట్ ఎంత రీచ్ వచ్చి ఉంటుంది? ఎన్ని మిలియన్స్ వచ్చి ఉంటుంది రీచ్? రీచా అంటే నా హైయెస్ట్ వీడియో వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ వీడియో ఒకటి ఉంది. అదేనా బుట్టదేనా? ఎంప్లాయీస్ బుట్ట అది వేరు. ఇంకోటి ఉంది, అంటే అమ్మాయిల్ని హ్యాండ్ బ్యాగ్ కాకుండా కుక్కర్ తీసుకెళ్ళండి అని ఒక వీడియో చేశాను. నాకు హైయెస్ట్ రీచ్ వచ్చింది అదే 4.8 million, 3.8 million అంత ఉన్నది. సారీ 4.8. అంటే దాని తర్వాత రీసెంట్ గా ఒక 20 days బ్యాక్ చేసింది అమ్మాయిలకి స్కూటీ బ్రేక్ ఎలా అయ్యాలో తెలియక అని చెప్పేసి. అది అసలు ఎప్పుడు రానంత రీచ్, దానికి చాలా ఒకేసారి వైరల్ అయిపోయింది. అమ్మాయిలందరికీ పంపించుంటారు ఇంకా అందరూ, ఫుల్ గా పంపించేశారు. దానికి షేర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఏ వీడియోకి అని షేర్స్ రాలేదు నాకు. సో ఇప్పుడు రాజమండ్రి లేక ఇండికేటర్స్ ఎలా వాడాలో చెప్దాం అనుకుంటున్నాను. కొంతమంది అమ్మాయిలకి నచ్చట్లేదు కానీ తప్పదు, నేర్పించాలి కదా, వేరే వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడాలి. అమ్మాయిల బ్రేక్ సిస్టమ్ ఎలా ఉంటుందో చెప్పొచ్చు కదా. అంటే అమ్మాయిలు ఈ బ్రేక్ కాదు కదా, అమ్మాయిల బ్రేక్ కదా, కాళ్ళతో ఆపుతా ఉంటారు కదా, అది కూడా చేయాల్సింది కదా ఒకటి. అది ఆల్రెడీ అయిపోయింది కదా, ఇంకా బ్రేక్ కోసం అయిపోయిందని. అంటే మరీ పర్సనల్ గా వెళ్తే నేను తిట్టుకుంటానేమో అని చెప్పేసి. నెగిటివ్ కామెంట్స్ ఇప్పుడు దాకా ఎప్పుడు రాలేదా? వస్తాయి, అంటే ఒక 100లో 1 or 2 ఉంటాయి కంపల్సరీ. ఎలాంటివి వస్తాయి నెగిటివ్ కామెంట్స్ అంటే? ఇంకా ఏముంటది అంటే, ఇప్పుడు బెడ్ మీద నుంచి అలా లేగలని మొన్న ఒక వీడియో చేశాను. అది పాపం ఎవరికో రియల్ గా తగిలినట్టు ఉంది, బెడ్ మీద నుంచి లెగట్లేదు అనుకుంటా, పని చూసుకోరా అది అని చెప్పేసి ఏదో బ్యాడ్ వర్డ్స్ పెట్టారు. అంతే, ఇంకా దానికి లైక్ కొట్టి థ్యాంక్ యూ ఫర్ కమెంటింగ్ అండ్ ఇంక్రీజింగ్ మై రీచ్ అని పెట్టేస్తాను అంతే. కొంతమంది అలాంటి కామెంట్స్ చూసి నువ్వేంటన్నా ఎంత బ్యాడ్ గా పెట్టినా ఎంత అలా రియాక్ట్ అవుతున్నానో వాళ్ళే మళ్ళీ డిలీట్ చేస్తారు. సో ఇప్పుడు ప్రతిదీ అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అంత పబ్లిసిటీయే అంతే. ఇంకా ఇప్పుడు ఎప్పుడైనా అకౌంట్ తెలియకుండానే ఒక్కొక్కసారి హోల్డ్ లోకి వెళ్ళడం, బ్లాక్ అవడం జరుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు అలాంటి ప్రాబ్లం అయితే ఏం రాలేదు. దేనికొస్తే మోస్ట్లీ వాళ్ళకి నచ్చకపోతే రిపోర్ట్ కొడతారా? నచ్చకపోతే రిపోర్ట్ అని కాదు, ఒకవేళ మనం వేరే వాళ్ళు వీడియోస్ వాడితే వాళ్ళు రిపోర్ట్ కొడతారు, స్ట్రైక్ వేస్తారు. అలా కాకుండా మనం కొన్ని సీన్స్ ఉంటాయి, లైక్ 18+ సీన్స్ లేదా బ్లడ్ సీన్స్ అలాంటివి ఎక్కువ చూపించినా సరే వాళ్ళు దాన్ని రిపోర్ట్ కొట్టేస్తారు కొంతమంది. సో ఇన్స్టా ఏంటంటే వెంటనే బ్యాన్ చేయదు, 1 or 2 వార్నింగ్స్ ఇస్తుంది. మనం వీడియో డౌన్ చేసేయాలి, లేదంటే కంటెంట్ మార్చేసుకోవాలి. వార్నింగ్ వచ్చిందా?
ఇన్‌స్టాలో అయితే రాలేదు. ఇన్‌స్టాలో చేసిన కంటెంటే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే నాకు 2 స్ట్రైక్స్ పడ్డాయి. అంటే వార్నింగ్స్ వచ్చాయి. బిల్డింగ్ మీద నుంచి దూకేస్తున్నట్టు ఆ! ఒక ఆ! ఒక వీడియో అవును గదా! ఉంటది. ప్రతి దాంట్లో బిల్డింగ్ మించి దూకేస్తున్న వీడియో ఉంది. కింద సన్‌సైడ్ ఉందా అది? లేదు, అది ఎడిటింగ్ అన్నది. అంటే నేను వెనక్కి దూకుతాను. ఎదర ఓకే. దూకినట్టు ఎడిట్ చేసుకుంటాను. ఓకే. నువ్వు ఇలా వెనక్కి దూకింది ఎదరకు దూకినట్టు పెట్టుకున్నావా? అవునవును. నైస్. నైస్. నేనదేదో అడుగుదాం అనుకున్నాను యాక్చువల్లీ. ప్రతి వీడియోలో ఆ దూకేసిన వీడియో ఉంటది. చచ్చిపోతారు అని చెప్పి నువ్వు సో, అది బకెట్‌లో దూకడం అయన్నీ ఎడిటింగే. బకెట్‌లో దూకడం అది. కానీ ఆ ఓకే. బిల్డింగ్ మీద నుంచి దూకేసింది ఏంటంటే కొంచెం యూట్యూబ్ గైడ్‌లైన్స్‌లో సూసైడ్ చేసుకుంటున్నట్టు చూపించకూడదు ఆ! ఎక్కడాను. ఆ! సో, అందుకని అదొక వార్నింగ్ ఇచ్చిందంతే. హ్మ్. మళ్ళీ నార్మలే ఇంకా. మరేంటి అది ఇంక అప్‌లోడ్ చేయట్లేదా ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ యూట్యూబ్‌లో? యూట్యూబ్‌లో ఏం చేస్తున్నానంటే అలాంటి సీన్స్‌ని కొంచెం యూట్యూబ్‌కి సంబంధించినట్టు ఎడిట్ చేసి పెడుతున్నాను ఆ కొంచెం. దూకే సీన్ ఒకటి కట్ చేసి వేరే దూకే సీన్. సీన్ కట్ చేసి వేరే యానిమే సీన్ లాంటిది పెట్టేసి అప్‌లోడ్ హ్మ్. చేస్తున్నాను ఇంకా అప్పటి నుంచి. ఓకే. ఓకే. నిజంగా లిటరల్లీ నేను అడుగుదాం అనుకున్నాను. అది ఇప్పుడు నువ్వు చెప్తే గుర్తొచ్చింది యాక్చువల్లీ. నిజంగా దూకేసి ఏదైనా ఒక వీడియో చేసావా? కింద సన్‌షేడ్ ఏమన్నా ఉందా? లేదు, ఉండదు. సన్‌సైడ్ ఇప్పుడు ఏమి ఉండదు. అది మొత్తం ఎడిటింగ్‌లోనే చూసుకుంటాను నేను. ఆ! అది కూడా అంత నేను చేసేది మాక్సిమం బ్రాండ్స్‌కే చేస్తాను. నార్మల్ వీడియోస్‌లో అంత చేయను. హ్మ్. మొన్న రీసెంట్‌గా ఒకటి చేశా. అది ల్యాప్‌టాప్ సారీ, ఆఫీస్ బ్యాగ్ కోసం చేశాను. ఆ! బుట్ట తీసుకెళ్ళడం. అవును. ఆ! ఆ బుట్ట ఐడియా ఎలా వచ్చిందసల? అంటే అది కొంచెం అంటే రెగ్యులర్ కాదు. అవును. మనకు మిగిలినవన్నీ నువ్వు చెప్పినవి ట్రెడిషనల్ మెథడే. అవును. ఇప్పుడు ఎంతో కొంత లేవడం ఇయన్నీ నార్మల్ థింగ్స్. ఆఫీస్‌కి బుట్ట తీసుకెళ్ళమనడం అది కొంచెం విచిత్రంగా ఉంది కదా! అంతే. వచ్చినప్పుడు కూరగాయలు తెచ్చుకోవచ్చు. నాకు ర్యాండమ్‌గా వస్తుంటాయి నా థాట్స్. ఒక ఆలోచిస్తున్న బయటికెళ్తున్నప్పుడు ఏదో ఒకటి మెట్లు దిగుతున్నప్పుడు ఎలా అయితే ఐడియా వచ్చిందో అలా ర్యాండమ్ థాట్స్ వస్తుంటాయి. హ్మ్. సో, వాటిని ఎప్పటికప్పుడు నోట్‌లో రాసేసుకొని ఉంటాను. బుట్ట తీసుకెళ్తే ప్రమోషన్ ఎందుకొస్తది? ఎర్రెక్కిపోయి మేనేజర్ ఎర్రెక్కిపోతాడు. ఈ బుట్ట చూసి అప్పుడు ప్రమోషన్ ఇస్తాడు. అది ఎర్రెక్కిపోవడం కన్ఫర్మ్. ఎర్రెక్కిపోవడం ఒక పదం ఒకటి వస్తా ఉంటది. చచ్చిపోతారనే పదం లేనిది రీల్ ఉండదు. అది నేను ఎర్రెక్కిపోతాడు ఒక్కొక్కసారి ఆ రీల్‌లో పదం మిస్ అవుతుంటే ఎంతమంది మెసేజ్ చేస్తారు కామెంట్స్‌లో కూడా, చావలేదనా? చచ్చిపోవడం ఏదన్నా చంపలేదేంటన్నా అంటుంటారు. ఆ! ఆ పదం ఇంక అందరూ అడిక్ట్ అయిపోయారు. అది లేకుండా వీడియో చేస్తుంటే అసల రీచ్ రావట్లేదు. అదొకటి గమనించాను నేను. ఇంకా ఆ! కంపల్సరీ పెట్టాల్సొస్తుంది. అక్కడ స్కోప్ లేకపోయినా ఏదోలా దూర్చాల్సొస్తుంది ఆ పదాన్ని. ఓకే. సో, ఇంకేమైనా పదాలున్నాయా ఎక్కువ వాడే పదాలు? ఈ ఎర్రెక్కిపోవడం ఒకటి, వీడియో చచ్చిపోవడం. స్టార్టింగ్‌లో చాలా మంది ఒకటొస్తది. అండ్ చచ్చిపోవడం ఒకటి. ఎర్రెక్కిపోవడం రీసెంట్‌గా స్టార్ట్ అయింది. ఆ ఓకే. 3 మెయిన్. వీడియో స్టార్టింగ్‌లో ఏంటో అర్థం కాలేదు. చాలా మంది. చాలా మంది. ఓకే. ఓకే. ఆ! ఫస్ట్ వర్డ్ అదే ఉంటది అదే కదా! చాలా మంది. చాలా అవును. మంది. అంటే అందరూ అంటే బాగోదు గదా! ఆ! కొంతమంది ఆ! అడుగుతుంటారు. హ్మ్. "ఏంటి బ్రో ఎవరికీ తెలీదా?" అంటే నేను చాలా మంది అన్నాను, మిమ్మల్ని అనలేదు కదా! అని చెప్పేసి అంటాను. చాలా మందిలో మీరు లేరంట. అవును. నైస్. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అన్నీ అవును. ఫాలో అవుతూ జాగ్రత్తగా హెల్తీ కామెడీ చేసుకుంటూ ఉన్నాం. అంతేను. అంతే. దీనికి అల్టిమేట్ గోల్ ఏదైనా ఉందా? అల్టిమేట్ గోల్ అంటే ఏ రకంగా అంటే అంటున్నారు? ఒకటుంటది కదా! ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడి వరకు ఎళ్ళాలి అనే ఆశ నువ్వు సరదాగా ఇమాజిన్ చేసుకునేది ఉంటది. రేపొద్దున నేను ఇలా వాళ్ళు 'క్యారీ మినాటి' ఇష్టమా? సో, ఆ అవును. కైండ్‌లో అంత పెద్ద స్థాయికెళ్ళాలి. ఇలాగేదో ఉంటాయి కదా మైండ్‌లో. నేను అనుకోవడము ఈ ఛానెల్‌లో కొంచెం రీచ్ వచ్చిందంటే మీకు ఇందాక చెప్పినట్టు ఇంకో 2 ఛానెల్స్ అది పెట్టుకొని హ్మ్. అండ్ దీంట్లోనే కొంచెం వేరే కంటెంట్ యాడ్ చేద్దాం. అంటే లైక్ హెల్ప్‌ఫుల్ వీడియోస్, రియల్‌గా హెల్ప్ మరి చేస్తున్నట్టు. బిలీవ్ చేస్తారా? హెల్ప్‌ఫుల్ అంటే నువ్వు చేసే వీడియోస్ తీయడమా? లేదు, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం ఇలాంటి ఈ టైప్ కంటెంట్ కూడా యాడ్ ఐ చేద్దాం. మీన్ సర్విస్. అవును. హెల్ప్ చేస్తున్నాడు ఆ! సర్విస్ ఆ! టైప్. మరి అంటే ఒక ఫిక్స్ అయిపోయారు కదా! క్యారెక్టరైజేషన్. ఒక ఇది అవును. కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న క్యారెక్టర్ అని. సో, అవును. అలాంటియి చెప్తే వింటారా? ఆల్రెడీ నేను కొన్ని కొత్తయి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా అయితే టిప్స్ హ్మ్. డైలీ చేసేవి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో, హ్మ్. బాయ్ ఫ్రెండ్‌తో గొడవ ఎలా పడాలని చెప్పేసి అవును. అవును. అదొకటి చూసానది. ఇంట్రొడ్యూస్ చేశాను. ఓహో! అవి అవి హెల్ప్‌ఫుల్ టిప్సా? ఇప్పుడు అమ్మాయిల్ని అందరికి ఎక్కిచ్చి బాయ్ ఫ్రెండ్ అబ్బాయిలు కూడా లేదు, ఉన్నాయిలే కొన్ని కొన్ని. అబ్బాయిలు కూడా ఒకటి చేశాను. ఒకటి చేసావా? ఒకటి చేశాను. ఆళ్ళకి మీ ఇంకోటి గర్ల్ ఫ్రెండ్‌ని చేస్తాను. ఎర్రెక్కించడం ఎలా అని చెప్పి. బాధపడకండి. పాపం అబ్బాయిలు చాలా మంది ఫీల్ అయిపోయి మెసేజ్‌లు కూడా చేశారు. "అన్న పెట్టకన్నా నువ్వు ఇలాంటివి" అని చెప్పేసి. ఆ! అండ్ రీసెంట్‌గా పిట్ట కథ అని ఒకటి పిట్ట మొదలెట్టాను. కథ ఒకటి భలే ఉంది. అది అది సీరీస్. అలాంటివి కూడా ఒక వరుసగా వీక్లీ అలాంటివి 2, 3 పెట్టి కొత్తది కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నా అదేదో స్లోగా. పేపర్ మీద స్టోరీ రాసావు కదా! స్టార్టింగ్. లాస్ట్‌లో ఆ తాళాలు 2 అవును. చింపేసి ఓపెన్ చేసి చూసి అది ఎర్రెక్కిపోయింది. మాకు చిన్నప్పుడు నైటే ఫోర్త్ ఉంది. క్లాస్‌లోనో, ఫిఫ్త్ క్లాస్‌లోనో మేము బాగా చేసేవాళ్ళం అలాంటివి. సో, ఓకే. సరదాగా దాన్ని మన స్టైల్‌లో చేద్దాం అని చెప్పేసి ఆ! ట్రై చేశాను. సో, బానే పిట్ట రీచ్ కథ వచ్చింది. కంటిన్యూ అవుతది. పెట్టు కథ కంటిన్యూ అవుపోద్ది. హ్మ్. గొడవలు కంటిన్యూ అవుతాయి. హ్మ్. టిప్స్ కూడా కంటిన్యూ అవుతాయి. అండ్ ఫ్యూచర్‌లో ఇంకో కొత్త టాపిక్స్ కూడా యాడ్ చేస్తాం. హ్మ్. అబ్బాయిలు తక్కువ. అమ్మాయిలది అబ్బాయి ఆల్‌మోస్ట్ 5 పార్ట్స్ అనుకుంటా నేను చూసింది. 5 ఉన్నాయి. ఆ! అబ్బాయిలది ఒకటే ఉంది, వస్తది కన్ఫర్మ్‌గా. వస్తాయా? వస్తాయి. గ్రేట్. యాక్టర్ అవ్వాలి ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా?
మైండ్ ఇంకా లేదు, స్టార్టింగ్ చిన్నప్పుడు సింగర్ అవుదాం అనుకున్నాను కానీ ఇందాక నుంచి మేము అడిగింది అదే కదా, సింగర్ లేదు అవుదాం అంటే అనుకున్నావు అంటే ఇంట్రెస్ట్ నీకు పోయింది నాకు నిజంగా. లేదు బ్రో, నీకు లేదు ఎంతో లేదు సింగింగ్ స్కిల్స్ ఎంతో ఉండుంటాయి. లేదు అసలు లేవు, ఇప్పుడు లేవు. లేదు బ్రో, పాట పాడాలి లేవన్నా బాబు, నిజంగా సింగింగ్ స్కిల్స్ ఏం లేవు. వద్దు పొయిడోర్ మోనంగా మీ ఫ్రెండ్ వచ్చిన ఫ్రెండ్ కూడా పాట పాడించమంట. వద్దు 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 వద్దు. నాకు తెలిసి మీ ఫ్రెండ్ ఎన్నోసార్లు వినుంటాడు నీ మంచి పాట. అవదు అవదు, అంటే ఈ మాస్క్ లో కూడా చాలా కష్టం ఇప్పుడు అవదు. లేదు వింటాం, మన మాస్క్లో ఎలా వస్తుందో వింటాం మేము కూడా. ఏదో ఒక పాట పాడు, మేము ఎలాగో చూడలేదు కదా ఫేస్, మాకు పడడానికి కూడా లేదు. వద్దు వద్దు వద్దన్న, వద్దన్న ఈసారి వదిలేండి. పోనీ స్పైడర్ మ్యాన్ తెలుగు పాట ఉండేది కదా థీమ్ సాంగ్ అప్పట్లో, స్పైడర్ మ్యాన్ సాహస వీరుడు అని చెప్పి, ఆ పాట నచ్చా? లేదు రాదు, వదిలేండి అన్న, సాంగ్ కోసం వదిలేండి. ఇంకా అంటే చిన్నప్పుడు నేను ఎక్కువ సిరీస్ చూస్తాను, నెట్ఫ్లిక్స్ సిరీస్లు చూస్తుంటాను మాక్సిమం. తెలుగు ఎక్కువ చూడను నేను. ఏంటి ఫేవరెట్, ఏంటి సిరీస్ అంటే? ఫేవరెట్ సిరీస్ ది 100, గేమ్ ఆఫ్ థ్రోన్స్, స్ట్రేంజర్ థింగ్స్, ఈ టైప్ అన్ని పాపులర్ అన్ని చూస్తుంటాను. ఓకే, ఈ అవెంజర్స్ లో ఎవరు ఫేవరెట్ క్యారెక్టర్? స్పైడర్ మ్యాన్ కాకుండా, స్పైడర్ మ్యాన్ ఇప్పుడు ఓన్ చేసేసుకున్నాడు హల్క్ కాబట్టి. హల్క్ 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 ఎందుకు ఇష్టం? హల్క్ అంటే ఇంకా కోపం రాగానే అలా పెరిగిపోతాడు కదా, చిన్నప్పటి నుంచి మేము కూడా కోపం రాగానే హల్క్ లా రియాక్షన్ ఇచ్చేసి మా తమ్ముడు నేను బెడ్ మీద కొట్టుకుంటున్నప్పుడు అలా ఆడుకునే వాళ్ళం. హల్క్ అంటే ఇష్టం నాకు అంతే. ఓకే ఓకే, స్పైడర్ మ్యాన్ కంటే హల్క్ ఇష్టమా? హల్కే ఇష్టం నాకు, స్పైడర్ మ్యాన్ కన్నా బాగా హల్క్ ఇష్టం. స్పైడర్ మ్యాన్ ఇప్పుడు ఓన్ చేసుకోవడం వల్ల అవును. ఫ్యూచర్ లో ఏమైనా వేరే క్యారెక్టర్స్ వస్తాయంటే మల్టీ చేయొచ్చు, మనం కాన్వర్సేషన్ కింద చేయొచ్చు అటు ఇటు ఒక స్పైడర్ అంటే మా తమ్ముడిని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. బ్లాక్ మాస్క్, ఒక బ్లాక్ స్పైడర్ మ్యాన్ మాస్క్ ఒకటి పెట్టి డ్యూయల్ క్యారెక్టర్స్ టైప్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ కంటెంట్ ఇంకా ప్లాన్ చేయలేదు, ఒకసారి చేయాలి. చేస్తే అంటే నెగిటివ్, అది కొంచెం నెగిటివ్ ఉంటుందా, అంటే arrogant గా ఉంటుందా? అలాగనే ఏమి ఉండదు, అంటే కొంచెం స్టోరీ టెలింగ్ టైపు ఈ టైప్ ఇంట్రడ్యూస్ చేద్దామని అంతే. సో మీ తమ్ముడు కూడా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడా? మా తమ్ముడు కూడా చేస్తుంటాడు అప్పుడప్పుడు, నాకు హెల్ప్ చేసేది కూడా ఎక్కువ మా తమ్ముడే చేస్తాడు. సో ప్రాణాలు, ఎంతో మంది ప్రాణాలు కాపాడావు కాబట్టి ఈ సొసైటీ ఇప్పుడు కొంచెం పాడైపోతుందని అందరూ అంటూ ఉన్నారు మోస్ట్లీ. ఎందుకంటే బీయింగ్ ఇన్ఫ్లుయెన్సర్, మనం చూస్తున్న కంటెంట్లోనే ఎక్స్పోజింగ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే వ్యూస్ పెరిగే కొద్దీ ఒక్క చిన్న నడుని చూపిస్తే ఒకరోజు అమ్మాయి ఫాలోవర్స్ వస్తున్నారంటే తను ఇంకా అదే కంటిన్యూ చేస్తుంది. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అబ్బాయి ఒక రోజు బూతులు మాట్లాడాడంటే, వైరల్ అవుతున్నాడంటే బూతులే మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ మోర్ ఓవర్ చిన్న చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు, వాళ్ళు ముద్దులు పెట్టుకుంటూ ఇలాంటి కంటెంట్ చేస్తున్నారు. తర్వాత ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు చాలా ఛానల్స్. సో ఇలాంటివన్నీ వస్తున్నాయి. వాళ్ళని ఈ చెడు, ఈ నెగిటివిటీ నుంచి కాపాడడం ఎలాగా? నెగిటివిటీ కాపాడడం ఎలాగంటే, ఇంకా ఇన్స్టాగ్రామ్ అన్నది ఏంటంటే A to Z అన్నీ ఉంటాయన్న. వాళ్ళని మనం కాపాడడం కన్నా వాళ్ళ దగ్గర నుంచి మనం సేఫ్గా ఉండడం బెస్ట్. వాళ్ళని మనం కాపాడుకోవాలా కంటెంట్ నుంచి. అంతే. నువ్వు అలాంటివి ఏమన్నా ఫాలో అవుతావు బ్రో? అలాంటివి వచ్చినాయి అనుకో ఒకవేళ, లేదు ఫార్వర్డ్ చేయడం? లేదు, నేను ఎక్కువ రీల్స్ చూసేది కూడా నాకేమైనా యూజ్ అయ్యే కంటెంట్ ఉందా లేదా చూసుకుంటాను అంతే మ్యాక్సిమం. సో ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథంలో, ఐ మీన్ నువ్వు మామూలుగా ర్యాండమ్గా ఎవరో చెప్పింది కాకుండా నువ్వు అబ్జర్వ్ చేసి తెలుసుకున్నది ఏంటి? నేను కంటెంట్ క్రియేషన్ కోర్స్ చేశాను ఆల్రెడీ. ఓకే, ఎక్కడ? టెక్ బర్నర్ తెలుసా? వాళ్ళ కంటెంట్ క్రియేషన్ కోర్స్ ఒకటి చేసుకున్నా, బ్రైట్స్ అనే కోర్సు. ఓకే, ఒక 1.5 year బ్యాక్ ఎప్పుడో చేశాను అది. వాళ్ళ గ్రూప్ ఇప్పటికీ యాక్టివ్గా ఉంటుంది. అండ్ టెక్ ఛానల్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు ప్రతి దాంట్లో స్క్రిప్ట్ రాయడం అంతా బాగానే అయ్యేది, కానీ చెప్పినట్టు ఒరిజినల్ అకౌంట్లో అంత ఎవరు సపోర్ట్ చేసేవారు కాదు. సో ఇప్పుడు కూడా మీరు చూస్తే నేను ప్రతి వీడియోలో స్క్రిప్టింగ్ ఎలాగుంటుందంటే బోర్ కొట్టకుండా రాసుకుంటాను. వాళ్ళ దాంట్లో మెయిన్ నేర్పించేది స్క్రిప్ట్ రైటింగ్ నేర్పిస్తారు, బేసిక్ ఎడిటింగ్ నేర్పిస్తారు, అండ్ ఆల్గరిథం కూడా వాళ్ళే నేర్పుతారు. అంటే ప్రతి కామెంట్స్కి రిప్లై ఇస్తే రీచ్ పెరుగుద్ది కంపల్సరీ. ఎందుకంటే మనం రిప్లై ఇవ్వగానే వాళ్ళు మళ్ళీ వచ్చి రీల్ చూస్తారు, వ్యూ పెరుగుద్ది, ఆల్గరిథం దాన్ని పుష్ చేస్తుంది. సో ఎవ్రీ వీడియో లాస్ట్లో మనం షేర్ అడగడం, షేర్ చేస్తే అక్కడ కూడా రీచ్ పెరుగుద్ది. ఇలా కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతే చాలు. వాళ్ళు చెప్పింది కాకుండా నువ్వు అబ్జర్వ్ చేసింది ఏదైనా ఉందా? అంటే నీకు తెలుస్తుంది కదా ఈ వీడియో ఓకే, ఎలా చేస్తే వీడియో పర్ఫార్మెన్స్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ రీచ్ ఉంది అని చెప్పి నీకు కొన్ని అర్థం అవుతాయి కదా టిప్? అదే, ఇంకా ఫస్ట్ 3 seconds కంపల్సరీ బాగుండాలి. ఇది మెయిన్ పాయింట్ అడగాలి. హుక్ అంటారు. హుక్ ఫస్ట్ 3 seconds. చాలా మంది ఏంటంటే ఆగండి ఆగండి అని అరుస్తూ ఉంటారు, నేను వెల్లుల్లిరా ఫస్ట్ ఒక నిజమైన బిభత్సమైన హుక్ ఉంటుంది. ఇదేం ఉండదు చాలా మంది అని చెప్పి, చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, కూల్ గా ఉంటుంది. ఇది వర్కౌట్ అవుతుందని ఎందుకు అనుకున్నావు ఇలాంటి హుక్? ఫస్ట్ ఏంటంటే మాస్క్ చూస్తారు, స్పైడర్ మ్యాన్ మాస్క్ చూస్తారు, విజువల్లీ హుక్ చేసావు. విజువల్లీ హుక్ చేస్తాము. ప్లస్ ఏంటంటే ఇంకొన్ని వీడియోస్లో నేను చాలా మంది అంటూనే ఏదో ఒక యాక్షన్ చేస్తుంటాను, అంటే డ్యాన్స్ చేయడం కానీ, లేదంటే పైనుంచి ల్యాండ్ అవడం, పక్క నుంచి ల్యాండ్ అవడం, ఇలాంటి విజువల్ హుక్స్ కంపల్సరీ ఉండాలి. విజువల్ హుక్స్ లేకపోతే పని అవ్వదు.
స్టార్టింగ్‌లో కొన్ని వీడియోస్‌లో నార్మల్‌గా చేశాను గానీ, నా రీచ్ పడుతుందని నేను గమనించాను. సో, అప్పటి నుంచి విజువల్ హుక్స్ కూడా యాడ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మేము కూడా స్టార్ట్ చేయాలి, బాగుంది, మంచిగా చేస్తున్నాడు, మనం కూడా ఇలా మంచి వేలో ఏదైనా అవును. చేద్దామని ఎవరైనా అనుకుంటున్నారు అనుకో, ఎలాంటి సజెషన్స్ ఇస్తావు వాళ్ళకి? వాళ్ళకి అదే చెప్తాను. మీరు ఓల్డ్ అకౌంట్‌లో అయితే చేయకండి. కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ డైలీ కంపల్సరీ నేను ఇప్పుడంటే కొన్ని వీక్లీ 1, 2 డేస్ గ్యాప్ తీసుకుంటున్నాను గానీ, నా ఫస్ట్ 70 వీడియోస్ అసలు ఒక్కరోజు కూడా గ్యాప్ ఉండదు. మీరెళ్లి చెక్ చేసుకోవచ్చు. అసల మీరు కంపల్సరీ కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ ఏంటంటే మీ రీల్ మొత్తం చూడాలంటే మీ వాయిస్ క్లారిటీ ఉండాలి. అంటే మీరు మంచి మైక్ యూజ్ చేయడం గానీ, మీ వాయిస్ బాగుండాలంటలేదు. మీరు చెప్పింది అర్థమైతే చాలు. అంటే నీ వీడియోస్ అన్ని నువ్వే షూట్ చేసుకుంటావు బ్రో? మాక్సిమం నేనే షూట్ చేస్తాను. కొన్ని తప్పదంటే మా తమ్ముడొచ్చి హెల్ప్ చేస్తాడు. సో ఇప్పుడు నీ జర్నీలో నువ్వు ఎవరికి ఎవరికి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నావు? ఆల్మోస్ట్ ఆబ్వియస్లీ సబ్స్క్రైబర్స్ చెప్తావు, నీ ఫాలోవర్స్కి చెప్తావు. వాళ్ళు కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో, నీ ఫ్రెండ్స్ కానీ, నీ తమ్ముడు కానీ, మీ వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ఫాదర్‌కే చెప్పుకుంటానండి. ఎందుకంటే నేను ఆ పైన రూము, పోస్టర్స్ అంతా బిల్డ్ చేసుకుంది మా ఫాదర్ మనీతోనే కాబట్టి కంపల్సరీ మా ఫాదర్‌కి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ ఆయన కూడా చాలా పేషెన్స్‌గా నన్ను ఇది చేయొచ్చు అని ఫోర్స్ చేయకుండా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. అంటే నాకు చెప్పరు గానీ కన్ఫర్మ్‌గా సపోర్ట్ చేస్తారు. సో, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటాను కంపల్సరీ. సో మీ ఫాలోవర్స్కి ఏం చెప్తావు అని? ఫాలోవర్స్‌కి మీరు ఎప్పటివరకు అయితే నన్ను ఫాలో చేస్తున్నారో మీ ప్రాణాలకి ఎలాంటి లోటు లేదు. నేను కాపాడతాను. అండ్ చాలా థ్యాంక్స్ అసలు. ఆళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇంత దూరం వస్తాను. అసలు ఇక్కడ కూర్చున్నదంటే వాళ్ళ వల్లే అది. కంపల్సరీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. అండ్ నేను చేసే లాస్ట్ టైం చేసిన అన్నదానాలు గానీ ఏదైనా సరే వాళ్ళ పేరు మీద ఇచ్చుకుంటున్నాను నేను. హౌ టు తెలుగు ఫాలోవర్స్ అనే చెప్పి ఇస్తాను. సో, ఆ క్రెడిట్ అంతా మీకే వెళ్తుంది. అసలు నాకు అలాంటి క్రెడిట్ ఏమొద్దు. మీ వల్లే నేను అలాంటి స్టేజ్‌లోకి వెళ్ళాను. ఆ క్రెడిట్ అంతా మీకే. ఓకే. అండ్ బీయింగ్ ఇప్పుడు సెలబ్రిటీ అవ్వే ప్రాసెస్‌లో ఉన్నావు. ఆఫ్ కోర్స్ మాస్క్ అయ్యో, తర్వాత రివీల్ చేస్తావు, ఇవన్నీ పక్కన పెడితే నీకు ఎవరినైనా పర్సనల్లీ కలవాలని ఒక డ్రీమ్ ఉందా? అంటే ఎవరిని సెలబ్రిటీని అంటున్నారా? సెలబ్రిటీస్, నువ్వు ఇష్టపడే సెలబ్రిటీస్, అది హాలీవుడ్డో, తెలుగో, బాలీవుడ్డో? మన తెలుగులో లేదన్నా. అయితే ఎవరన్నా కలవాలని ఉందా పర్సనల్లీ? నాకు అసలు అలా కలవాలని అయితే ఏం లేదు. ఏమన్నా ఇంట్రోవర్ట్ కదా? ఆపర్చునిటీ వస్తే కలుస్తాను కంపల్సరీ. ఇంట్రోవర్ట్ కదా, సేమ్ అలా ఉండదు. అంటే పర్సనల్‌గా వెళ్ళి కలవాలి అన్నంత అయితే ఏమీ లేదు. ఏమైనా ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చి కొలాబ్ గానీ అలాంటిది ఏమైనా చేద్దామంటే అప్పుడు కలుస్తాం. వాట్ ఇఫ్ ఎవరైనా మీ ఫాలోవర్స్, వాళ్ళు ఫ్యాన్స్ బయట కలవమని అడిగితే? కలుస్తావా? లోకల్‌లో ఆల్రెడీ 2, 3 కలిసాను రాజమండ్రి వాళ్ళని. వితౌట్ మాస్కేనా కలిసింది? వితౌట్ మాస్కే కలిసాను. వాళ్ళంటే స్టార్టింగ్ నుంచి కొంచెం బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు మెసేజ్ అన్న వస్తాము లోకలే కదా కలుస్తాం అంటుంటారు. 2, 3 మెంబర్స్‌ని కలిసాను. అండ్ కొంతమందికి ఇలా తెలిసిపోతుంది. ఫ్యాన్స్ ఉన్నవారు ఐసో స్పీడ్ ఒకడు ఉన్నాడు. ఐషో స్పీడ్. అవును. WWE దాకా వెళ్ళిపోయాడు, అవునవును. చాలా ఫేమస్ అయిపోయాడు. సో అలాగే ఏమన్నా పబ్లిక్ లోకి వెళ్దాం ఏదో ఒక రోజు, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా ఆలోచనలో? అంత పబ్లిక్ లోకి వెళ్ళి అంటే ఇంత పబ్లిక్‌లోకి వెళ్ళిపోయి గుర్తుపట్టేసే అంత సీన్ అంత లేదన్న ప్రెజెంట్ అంత ఏమీ లేదు. అంటే ఇలాంటి మాస్క్‌తో వీడియోలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది కంపల్సరీ ఉన్నారు. అంటే ప్రెజెంట్ అయితే సిచ్యువేషన్ అంత లేదు. మినిమం యూనిక్ డ్రెస్ అన్నా మెయింటైన్ చేయాలి. యూనిక్ డ్రెస్ లేదా ఒక 1 ఇయర్ పోవాలి కొంచెం. ఇంకొంచెం ఫాలోవర్స్ అది గెయిన్ చేసుకున్నాక అప్పుడు ప్లాన్ చేస్తాం. అండ్ ఆల్రెడీ ఇంకో మాస్క్ ప్లాన్ చేస్తున్నాము. అది యూట్యూబ్‌లో చూసాం, ఒకళ్ళతో మాట్లాడాము. వాళ్ళు రియలిస్టిక్‌గా ఒక మాస్క్ చేసిస్తానన్నారు. కస్టమైజ్డ్ మాస్క్. అంటే ఇప్పుడు దాకా ఏ సూపర్ హీరోది చూడందా? లేదు, మనకి స్పైడర్ మ్యాన్ చిన్నప్పుడు మనకు వచ్చేది కదా, టోబీ మెగ్యూర్. సేమ్ అతని మాస్క్ ఎగ్జాక్ట్‌గా దింపేసి ఇస్తానన్నారు వాళ్ళు. సో, అది వస్తే మనకు కొంచెం అందరిలో కొంచెం వేరేగా ఉంటాం. నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ మాస్క్లో అవి ఊపిరి ఆడకపోయినా, ఎందుకంటే ఎంతో మంది ప్రాణాలను కాపాడేవారు. అంటే నార్మల్గా ప్రాణాలు కాపాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అడిగితే ఇలా ప్రాణాలు కోల్పోతున్నాయి అంటే కాపాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలీదు ప్రాణాలు పోతాయని. వాళ్ళకి తెలియంది కూడా నువ్వు చెప్పి ప్రాణాలు ఎలా పోతాయని చెప్పి నువ్వే కాపాడుతావు చూడు. అసలు అది యూనిక్. నాకు తెలిసి యూనివర్స్లో నువ్వు ఒకటే ఉన్నావు యాజ్ ఆఫ్ నౌ. స్పైడర్ మోన్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీకే థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇక్కడ పిలిచి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ బ్రో. యాక్చువల్లీ ఎర్లీ డేస్లో ఉన్నావు, మేబీ ఇంకా నీకు కాల్స్ ఇంటర్వ్యూస్కి ఎవరు రాలేదు కానీ, బట్ నీ కంటెంట్ నచ్చి నేనైతే పిలిచాను. అంటే నీకు ఇప్పుడు ఫాలోవర్స్ ఉన్నారు, గెయిన్ చాలా ఫాలోవర్స్ ఉన్నారు, వ్యూవర్షిప్ వస్తుంది, ఈ కైండ్ ఆఫ్ ఆలోచన లేవు. బట్ సిన్సియర్లీ అప్రిషియేట్ చేద్దాం, అసలు సూపర్ కాంటెంట్ చేస్తున్నాం అని చెప్పి. బికాస్ హెల్దీ కాంటెంట్, ఎక్కడా నెగిటివిటీ లేదు, సూపర్ కాంటెంట్, అందరూ నవ్వుకునే కాంటెంట్ చేస్తున్నాం అని చెప్పి పిలవాలనిపించింది. సో నేను వెంటనే మెసేజ్ చేశాను అనమాట. థ్యాంక్స్ అన్న.
థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మంచి స్టేజ్కి వెళ్ళి మళ్ళీ మనం కలవాలి, మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం. కంపల్సరీ. అంటే మీరున్నంత స్టేజ్కి వెళ్ళలేము కానీ ట్రై చేస్తాను. ఇది ఇది స్పైడర్ మోన్ కంటెంట్ లో భాగం. ఫన్నీ మనోడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ రాస్తాడు కదా, ఇది రోస్టింగ్ అనమాట. లేదండి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ.